నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 129వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు జాతీయ వార్తాంశాలకు సంబంధించి ప్రతి వారం మీకు ఆకట్టుకునే విధంగా ఆయన విశ్లేషణలతో మనలందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ గారు, ఈ వారం ఫస్ట్ నేషనల్ రౌండప్లో ఫస్ట్ ఐటమ్ మనము రాహుల్ గాంధీ మాటల గురించి తీసుకుందాము. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం ఇనాగ్రేషన్ సందర్భంగా సోనియా గాంధీ లేదా అందరూ పార్టీ నాయకుల మధ్య రాహుల్ గాంధీ అటాక్ అంతా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ పైనే సాగింది. అందులోనూ ఆయన చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీ గురించి మాట్లాడుతూనే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ జీ ఈ మధ్యకాలంలో అన్ని అంశాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటే ఆయనకు గౌరవం లేదు, భారతదేశం అంటే గౌరవం లేదు, వాళ్ళ అజెండాని ఈ దేశంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెబుతూ ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది ఏంటంటే, వీఆర్ నౌ ఫైటింగ్ ద బీజేపీ, ద ఆర్ఎస్ఎస్ అండ్ ద ఇండియన్ స్టేట్ ఇట్ సెల్ఫ్. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు, భారత ప్రభుత్వం, ఇండియన్ స్టేట్ రాజ్యం పైనే మా పోరాటము అని రాహుల్ గాంధీ అన్నారు. దాన్ని జేపీ నడ్డా కూడా చాలా సీరియస్గానే దానికి కౌంటర్ ఇచ్చారు. ఇదంతా జరుగుతోంది. యాక్చువల్లీ రాహుల్ గాంధీ ఆయనకు అవగాహన లేక మాట్లాడతారా లేకపోతే కావాలని మాట్లాడతారా? ఐ డోంట్ నో. మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్ యాక్చువల్లీ కాంగ్రెస్కి సంబంధించి డీప్ స్టేట్ ప్రతి విభాగంలో కాంగ్రెస్ భావజాలమే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ దాన్ని తీసేయలేకపోతున్నారని ఒకవైపు బీజేపీ లేదా జాతీయవాదులు అందరూ బాధపడుతూ ఉన్న టైం కనబడుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సర్కార్ ఉన్కా హీ అని. కానీ ఆయనేమో అన్ని డిపార్ట్మెంట్లోనూ ఆర్ఎస్ఎస్ఏ ఉంది, అంతా ఆర్ఎస్ఎస్ఏ నడుపుతోంది అనేది రాహుల్ గాంధీ తీసుకొస్తున్న ఒక స్టేట్మెంట్. సాయి గారు, ఒక్కొక్కసారి జువెనైల్ అంటాం మన ఇంగ్లీష్లో. జువెనైల్ యాటిట్యూడ్ అంటే ఏదో చిన్నపిల్లలు 16 వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మెచ్యూరిటీ ఉండదు మాట్లాడడానికి. దాంట్లో పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళ లెవెల్ ఉంటుంది, ఇంకో లెవెల్ ఉంటుంది వాళ్ళది. జువెనైల్ యాటిట్యూడ్ అని రాహుల్ గాంధీ ప్రాబ్లం అది. రాహుల్ గాంధీ ఇదేంటే ఆయనకి పాలిటిక్స్ అనేది పడదు, ఆయన షో అంతే నడుస్తుంది అనమాట. ఆ మీడియా క్రియేషన్ రాహుల్ గాంధీని. మొన్న జరిగిన ఈవెంట్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్లో మీడియాని పిలవలేదు. ఇదే పార్టీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, డెమోక్రసీ గురించి మాట్లాడుతూ, కానీ ఇనాగ్రేషన్ రోజు ఆ రోజు మీడియాని లోపల రానియలేదు. ఎందుకండి? ఆ రోజు పండుగ కాదు, సంబరాలు చేసుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ సంబంధించి కరెక్టే చేయలేదు. 24 అక్బర్ రోడ్ నుంచి షిఫ్ట్ చేసి ఇప్పుడు కొత్త ఆఫీస్ కట్టారు, ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు. సెరమనీ ఉండే మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్టేజ్ మీద. సోనియా గాంధీ పొజిషన్ ఏంటంటే అందరికీ సిపిపి లీడర్ అంటారు ఆమెని. సో షీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద స్టేజ్. ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు. దాంట్లో ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరు రికార్డ్ చేశారో తెలియట్లేదు. అది ఎవరో రికార్డ్ చేశారు, అది ఒఫీషియల్ వీడియో కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఆ వీడియో బయటపడ్డది. దాంట్లో అటాక్ ఎక్కడి నుంచి మొదలైందంటే సర్సంఘచాలక్ గారు మోహన్జీ భగవత్ చెప్పిన దాంట్లో నిజమైన మనకి ఇండిపెండెన్స్ వచ్చింది రామ్ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అయోధ్యలో అని చెప్పారు. నౌ దట్ ఈస్ హిస్ పర్స్పెక్టివ్ అన్నమాట. అదొక మెటఫర్. అది ఇప్పుడు నా దగ్గర అడిగితే మీరు ఫ్రీడమ్ ఆఫ్ మనకి ఇండియాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వెళ్ళి మన అండమాన్ నికోబార్లో వెళ్ళి ఫ్లాగ్ హాయిస్ట్ చేసిన ఆ రోజు జరిగింది. అవును, ఓకే. దానికన్నా సూర్య సెన్ అని చెప్పి there was a big freedom fighter who was hanged in Chittagong. So Chittagong master Surya Sen antaru. He hoisted a flag. అవును, ఆయన. సో వీళ్ళందరూ అప్పుడు టెక్నికలీ ఇండియాస్ ఇండిపెండెంట్. ఒకసారి ఫ్లాగ్ రేస్ అయిపోతే అయిపోయింది కదా. సో ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది గిరిధర్ గారు చాలా బాగా చెప్పారు, నిన్న కూడా మాట్లాడుతూ చెప్పారు. ఐ డోంట్ కాల్ ఇట్ ఇండిపెండెన్స్, ఐ కాల్ ఇట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. పర్ఫెక్ట్. నిజంగా అగ్రిమెంట్ కూడా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే వైట్ బాబూస్ నుంచి బ్రౌన్ బాబూస్కి వచ్చింది, ఏం మారలేదు. దేశం ఎక్కడుందో అక్కడే ఉంది అంటున్నారు. స్వాతంత్ర్యం కాదు అంతే. బ్రిటిష్ వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్తుంటారు కదా మన వాళ్ళు, అంగ్రేజ్ గే లేకి నవలా చోడగే అంటారు హిందీలో. సో అదే సంగతి అన్నమాట. ఆ కల్చర్ అట్లనే మిగిలిపోయింది. సో రాహుల్ గాంధీ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఆర్ఎస్ఎస్ అనేది పడదు. మీరు చూసుంటారు అటాక్ ఎప్పుడు ఆర్ఎస్ఎస్, సవర్కర్, బీజేపీ, మోదీ, అదానీ. అమిత్ షా దగ్గరికి రాలేదు. ఎందుకంటే అమిత్ షాని ముట్టితే అమిత్ షా ఇస్తాడు, రిటర్న్గా సాలిడ్గా ఇస్తాడు అనమాట. అక్కడ దాకా రాలేదు ఇంకా. ఏ రోజు అమిత్ షా పిఎం పోస్ట్కి వస్తాడో అక్కడ మళ్ళీ అటాక్ మొదలవుతుంది. సో రాహుల్ గాంధీ కాన్స్టెంట్ అటాక్ ఇదన్నమాట. ఆర్ఎస్ఎస్ ఏం చేశారు, ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు. ఆర్ఎస్ఎస్ది సైజు స్కేల్ ఏముండే అండి ఆ టైంలో. కాంగ్రెస్ వాళ్ళు ఇంత అంటారు కదా ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మేము తెచ్చామని. కాదండి. అగైన్ గిరిధర్ అండ్ మీ వర్ హ్యావింగ్ అ టాక్ ఆన్ దిస్ పాయింట్. గిరిధర్ గారు అదే అన్నారు, సురేష్ వాళ్ళు తీసుకురాలేదు. ఈ ఇండియాలో జరిగిన సూర్యసేన్ లాంటి వాళ్ళు చాలామంది
పోరాటం చేసిన దాని ప్రకారం వాళ్ళ కమ్యూనికేషన్ లైన్స్, వాళ్ళ రైల్వే లైన్స్, సుభాష్ చంద్రబోస్ చేసిన బర్మా వైపు చేసిన అటాక్ జాపనీస్ లిమిటెడ్లీ క్లియర్లీ సెట్ దట్ వి గేవ్ ద ఫ్రీడమ్ బికాస్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీరెవడు నాన్ వైలెంట్ వాళ్ళు పట్టించుకోరు అసలు. అదే చెప్తున్నాను. సో ఆలోచించండి, ఆ డిస్కషన్లో దే వాజ్ నాన్ కాంగ్రెస్ మెంబర్ సిట్టింగ్ ఇన్ ద రౌండ్ టేబుల్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన కాంగ్రెస్ ఆయన కాదు, ఆయన కూడా ఉన్నాడు డిస్కషన్లో లండన్లో. ఆయన కూడా he went all the way. Correct. బాబాసాహెబ్ అంబేద్కర్ such a tall figure, he went all the way and participated twice. ఒకసారి 2 సార్లు వెళ్ళారు. సో రాహుల్ గాంధీ ది డెఫినేషన్ ఆఫ్ హిస్టరీ సాయి గారు. ఆయన ఎందుకంటే కాలేజ్కి వెళ్ళలేదు, సెయింట్ స్టీఫెన్స్కి వెళ్ళి అక్కడి నుంచి సెకండ్ ఇయర్ ఏదో తీసి బయటపడేశారు వాళ్ళు. ఆయనకు వచ్చిన అడ్మిషన్ స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. మీరు అడగొచ్చు ఏ స్పోర్ట్స్ కోటాలో రాహుల్ గాంధీకి సెయింట్ స్టీఫెన్స్లో అడ్మిషన్ వచ్చింది. కాలేజీలో మీరు క్లాస్కి వెళ్ళకపోతే ఇదే సంగతి సార్. స్టేట్ అనేది డెఫినేషన్ ఏంటి? ఒక నార్మల్ 7వ క్లాసు 8వ క్లాస్ అబ్బాయి అమ్మాయి దగ్గర అడిగితే స్టేట్ అంటే వాళ్ళంటారు తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, తమిళనాడు స్టేట్, మహారాష్ట్ర స్టేట్ అంటే కాదు. వెన్ యూ టాకింగ్ అట్ అ వెరీ సీనియర్ లెవెల్, స్టేట్ అంటే ఇట్స్ అ కంట్రీ. దానికోసం మన సెడిషన్ లాలో కూడా వేజింగ్ ఎ వార్ అగేన్స్ట్ ద స్టేట్. ఇట్ డజంట్ సే వేజింగ్ ఎ వార్ అగేన్స్ట్ ఇండియా. సో ఇప్పుడు నెక్సల్ కేసెస్లో కూడా మీరు చూస్తుంది లాంగ్వేజ్ రాహుల్ గాంధీది ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఈస్ రిఫ్లెక్టింగ్ ద నక్సలైట్ లాంగ్వేజ్. నక్సల్స్ కూడా ఇదే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇంకోటి సాయి గారు, ఈయనేమన్నారంటే ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ బీజేపీ టేక్ ఓవర్ చేసుకున్నారు అంటున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్, మిగతా అన్ని ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు. నౌ క్వశ్చన్ ఇస్, నేను అదే అంటున్నాను, చాలా డిబేట్స్లో నిన్న మొన్న నుంచి నడుస్తుంది ఇది. నేను అదే చెప్పాను, సుప్రీంకోర్టు ఎందుకు నిద్రపోతున్నారండి? సుప్రీంకోర్టు అడగొద్దా రాహుల్ గాంధీ దగ్గర? యు మేడ్ అన్ అక్యూజేషన్ అగేన్స్ట్ అస్ సేయింగ్ దట్ మమ్మల్ని బీజేపీ వాళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి. ఎందుకంటే ఈయనకి కావాల్సిన జడ్జ్మెంట్స్ రావట్లేదు. సో బీజేపీ జ్యుడిషియరీని కూడా కొనుక్కున్నారు, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో కొనుక్కున్నారు, ఈవీఎం కూడా బీజేపీ ఫ్యాక్టరీలో తయారవుతుంది అన్నీ. సో వేరెవర్ ఎలక్షన్ అది కరెక్ట్ చెప్పారు సుప్రీంకోర్టు. మీరు గెలవకపోతే ఆ రోజు ఈవీఎంస్ బాగాలేదు, పనిచేయట్లేదు, మీరు గెలిస్తే ఏ ఇష్యూ లేదు. సో రాహుల్ గాంధీస్ మెచ్యూరిటీ, ఇండియన్ ఆర్మీ చీఫ్ నే సడక్ కి గుండా అన్నారు. అదే ఆలోచించండి. ఎ పర్సన్ లైక్ ఆర్మీ చీఫ్ ఇస్ కాల్డ్ సడక్కా గుండా. సో ఇది ఎవరో చెప్పారు నాకు, ఇది కావాలని చేస్తున్నారని కూడా డౌట్ ఉందంట. మీరు అడిగిన ప్రశ్నకు అది కూడా చెప్పొచ్చు, కావాలని చేస్తున్నారా రాహుల్ గాంధీ? సెల్ఫ్ గోల్ కొట్టేటలో మొన్ననే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఓడిపోయారు, దాంట్లో అలిగేషన్ చేశారు. సో అగైన్ ఒక కోటి ఎక్స్ట్రా ఓటర్స్ వచ్చారు. ఎట్లా వచ్చిందండి అది? మీకు ఎలక్షన్ కమిషన్ ముందు మీకు ఎలక్షన్ రోజు చేయలేదా మీకు మహారాష్ట్రలో? అలిగేషన్స్ చేయడం, మళ్ళీ పరిగెత్తడం అక్కడి నుంచి ఉండడు. షూట్ అండ్ స్కూట్ పాలసీ అనమాట. అంతే. సో ఈ షూట్ అండ్ స్కూట్ పాలసీలో ఆయన టార్గెట్ చేసింది ఈజ్ అ లీడర్ ఆఫ్ అపోజిషన్ సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ హస్ రిటన్ అ వెరీ గుడ్ ఎడిటోరియల్ ఆన్ దిస్, ఆన్ రాహుల్ గాంధీస్ స్టేట్మెంట్స్ అనమాట, ఫ్రోజన్ పెట్యులెన్స్ అని చెప్పేసి. సో రాహుల్ గాంధీ హీస్ మెచ్యూరిటీ ఈజ్ జీరో. ఆయనకి ఎవరో కాగితాలు రాసిస్తారు సాయి గారు. మనం చూసాం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి ఒక క్యాబినెట్ రెజల్యూషన్ చించి పడేసిన మనిషి ఈయన. మీకు అది మన అందరికి తెలుసు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పాస్ చేసిన ఒక క్యాబినెట్ రెజల్యూషన్ని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చి ఐఎమ్ టేరింగ్ ఇట్ అన్నాడు, ఏదో పెద్ద పని చేస్తున్నట్లే. ఆయన డ్రమాటిక్ ఎలిమెంట్ ఎక్కువ సాయి గారు. ఆయన ఎక్కడ వెళ్తే చూడండి కెమెరాలు తీసుకెళ్తారు. మోదీ గారు చెప్తారు కదా, మోదీ గారు ఇస్ ద ప్రైమ్ మినిస్టర్, ఈ విల్ టేక్ కెమెరా విత్ హిమ్. ఈయన ఎక్కడ వెళ్ళినా కానీ 5 మంది కెమెరాలు తీసుకెళ్తారు, ఏదో న్యాచురల్గా చేస్తున్నట్టు చూపిస్తారు. నో న్యాచురలిజం ఇన్ హిమ్, అంతా ఒక కంప్లీట్లీ ట్రైన్డ్ థింగ్ అన్నమాట. సో ఈ రాహుల్ గాంధీ ఎపిసోడ్ కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా నేను అడిగే ప్రశ్న ఒకటే సాయి గారు. ఒకటి, జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ సెడ్ దట్ జ్యుడిషియరీ ఈజ్ కాంప్రమైజ్డ్. దట్ మీన్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ షుడ్ బి స్టార్టెడ్ అగేన్స్ట్ రాహుల్ గాంధీ ఇమీడియట్లీ సుప్రీంకోర్టు నుంచి. సుప్రీంకోర్టు భయపడతారు, ఎందుకంటే రాహుల్ గాంధీ ఎందుకు తీసుకోవడం అది ఇదని చెప్పేసి. ఏం తప్పు చెప్పారు ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటే, యూ హ్యావ్ రైట్ టు డిబేట్ ఆన్ దట్ పాయింట్. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మనకు? ఈ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ అంట, కాంగ్రెస్ వాళ్ళే తీసుకొచ్చారంట మనకు స్వాతంత్రం. ఎవరు చెప్పారండి? ఎవరన్నా మీ మహాత్మా గాంధీ, ఈయన జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చారా ఫ్రీడమ్ అని? ఎంతోమంది ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్. ఇప్పుడు సూర్యసేన్ గురించి మాట్లాడారు. వీ షుడ్ డూ సిరీస్ ఆన్ దిస్ ఇన్ తెలుగు టు టెల్ అవర్ ఆడియన్సెస్ దట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్. రాణి అబ్బక్క ఎవరు తెలుసండి? మంగళూరు నుంచి ఎవరు తెలియదు. ఎందుకంటే మన పుస్తకాలు అంతా రాసిన లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు. దాంట్లో ఎవరున్నారు? అక్బర్ ద గ్రేట్, ఓకే, షాజహాన్ ముంతాజ్ మహల్కి తాజ్మహల్ కట్టాడు. అరే వాట్ ఆర్ యూ ట్రైంగ్? మన దేశంలో జరిగిన ఒక్క ఈవెంట్ కూడా మీరు సరిగా కవర్ చేయలేకపోతే ఇట్లాంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు తయారవుతారు. హిస్టరీ బుక్స్ లేదు మన దగ్గర. మన హిస్టరీ బుక్స్ రాసేంతా లెఫ్టిస్టులు, దానికన్నా ముందు బ్రిటిషర్స్. సో రాహుల్ గాంధీ దిస్ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఆఫ్ హిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
బికాస్ వీఆర్ నౌ ఫైటింగ్ విత్ ద బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ ద ఇండియన్ స్టేట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పారు స్పెసిఫిక్గా. అండ్ దర్ ఇస్ అ వీడియో, ఈ కాంట్ డెనై ఇట్. ఇప్పుడు మ్యాక్సిమం చెప్తారు ఆ వీడియో ఎవరో డాక్టర్ చేశారు, అది నేను అట్లా చెప్పలేదు, అది ఇది అని చెప్పి. కానీ రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో కొత్తదనం ఏం లేదు సాయి గారు. మీరు చూస్తున్న ఆయన పాత స్టేట్మెంట్ తీసి చూస్తే ఈజ్ నాట్ సెడ్ ఎనీథింగ్ న్యూ, ఈజ్ రిపీటింగ్ వాట్ ఈజ్ సెడ్ బిఫోర్. కరెక్ట్. That he is fighting against the government of India, he is fighting against the Indian army and the Indian security forces. దాని చేస్తున్నాడు అనమాట. దీనికన్నా ముందు కూడా చైనా వాళ్ళ గురించి మీకు తెలుసు చాలా బాగా. చైనా వచ్చి వాళ్ళు మన ఆర్మీ వాళ్ళు కొట్టారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి. వాట్ మోటివేషన్ ఆర్ యూ గివింగ్ టు ద ఆర్మీ? కావాలని చేస్తున్నాడు అదంతా. ఎందుకంటే హీ హ్యాస్ టేకన్ మనీ ఫ్రమ్ ద చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. 300 కోట్లు తీసుకున్నారు. దాని తర్వాత ఈ చేసే పనులను చేస్తున్నాడు సాయి గారు. సో డెఫినెట్లీ ఐఎమ్ సర్ప్రైజ్ బీజేపీ షుడ్ హ్యావ్ ఫైల్డ్ అ కేస్ అగేన్స్ట్ హిమ్ ఇమ్మీడియట్లీ. జేపీ నడ్డా గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, అన్నీ చేశారు, కానీ కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని తిరుగుతున్న మనిషి రాహుల్ గాంధీ. అదే కాన్స్టిట్యూషన్ని అంటున్నాడు ఇట్స్ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి. సో వాట్ స్టేట్మెంట్ ఆర్ యూ మేకింగ్? యు ఆర్ ఎ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ఏదో రోడ్ మీద తిరుగుతున్న మనిషి కాదు మీరు. యూ హ్యావ్ టు బి, మీరు ఒక్కొక్క మాట చెప్తున్నాడు చాలా కేర్ఫుల్గా చెప్పాలి. చూడండి మోదీ గారు చూడండి, అమిత్ షా గారు చూడండి, ఒక్కొక్క వర్డ్ చెప్తున్నాడు, దే మెజర్ దేర్ వర్డ్స్ వెరీ క్లియర్లీ. కరెక్ట్. ఎందుకంటే దాన్ని ఎట్లనో ఇంటర్ప్రిట్ చేస్తారు, మొత్తం తిప్పేస్తారు, 360 degrees తిప్పేసి మొత్తం చేంజ్ చేసేస్తారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉన్నప్పుడు. అండ్ డెఫినెట్లీ రాహుల్ గాంధీ హెస్ షోన్ క్లియర్గా వీడియో వైరల్ అయిన తర్వాత ఐ థింక్ హీ ఓజ్ అన్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ప్లస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ హిమ్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఎందుకంటే జడ్జెస్ని కొనుక్కున్నారు, సుప్రీం కోర్ట్ జడ్జెస్ని చాలా క్లియర్గా చెప్పేశారు. ఎంటైర్ ఇండియన్ జ్యుడిషియరీ కాంప్రమైజ్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అగైన్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. వీళ్ళు ఇదే, ఇఫ్ యూ రిమెంబర్ దీస్ పీపుల్ సాయి గారు, సిఏజిని తిట్టారు వినోద్ రాయ్ని. ఆయన కోల్ స్కామ్ గురించి, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ ఎక్స్పోజ్ చేసినప్పుడు వినోద్ రాయ్ని తిట్టలేవు వీళ్ళు అందరు కలిసి. ఆయన పార్లమెంట్ పిలిపించాలి, ఇంపీచ్ చేయాలని చెప్పారు వీళ్ళు. తర్వాత సుప్రీంకోర్టే చెప్పింది ఇట్ వాజ్ ద ఎంటైర్ 2G వాజ్ అ ఫ్యాబ్రికేటెడ్ డిసిషన్ అని చెప్పి. రాజాది మొత్తం స్క్రాప్ చేసి పడేశారు. కోల్ స్కామ్ కూడా స్క్రాప్ చేసి పడేశారు, కోల్ అలాట్మెంట్స్ అంతా. సో రాహుల్ గాంధీ షుడ్ నో, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన పొజిషన్ ఏంటి, ఏదో వచ్చినట్లు వాగడం కాదు. ద ప్రాబ్లమ్ ఇస్ మెచ్యూరిటీ లేదు. At 55 or whatever his age is now, he is not mature, politically mature కాదు. ఆయనకన్నా తక్కువ వయసులో ఉన్నారు, చాలా మంచిగా చాలా మెచ్యూర్గా మాట్లాడతారు. ఎస్, నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. ఢిల్లీ ఎలక్షన్స్ ఊపందుకున్నాయి. సో ఒక వాతావరణం అంతా కూడా వేడెక్కుతోంది అక్కడ. అయితే బీజేపీ సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం ఒక అంశము, అనౌన్స్ చేయకపోవడం ఒక అంశము. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు నుపూర్ శర్మ ఇష్యూ చాలా సీరియస్గానే చర్చలోకి వచ్చింది సోషల్ మీడియాలో. బేసికలీ నుపూర్ శర్మకు ఒక టికెట్ ఇస్తారు అని చెప్పేసి కొంత ప్రచారం నడిచింది, కానీ టికెట్ ఇవ్వలేదు. సో ఇదొక కీలకమైన అంశం. నుపూర్ శర్మకి టికెట్ ఇవ్వడము ఇవ్వకపోవడము అనే అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వ్యూహంలో ఏమైనా అపరిపక్వత ఉందా, లేకపోతే ఆ వ్యూహం సరైందేనా? మీ విశ్లేషణ ఏంటి? సాయి గారు, దీని గురించి నేను ఒక 2-3 ఛానల్స్లో డిబేట్లో కూడా వెళ్ళాను. నేను హిందీ ఛానల్స్, స్పెషల్లీ నార్త్ ఇండియా నుంచి ఛానల్స్ అనమాట. వాళ్ళకి ఢిల్లీ అంటే కొంచెం ఎక్కువ పట్టు మనకన్నా, బికాజ్ దే నో ద గ్రౌండ్ సిచ్యువేషన్. సో నేను కూడా దాని తర్వాత ఢిల్లీలో ఉన్న మా ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు బీజేపీ సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు, దట్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఫస్ట్ ఎలక్షన్, దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్లో 2015లో కేజ్రీవాల్ అటాక్ ద బీజేపీ క్యాండిడేట్. సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేయగానే అటాక్ చేస్తారు. 2020 మనోజ్ తివారీ అనగానే అటాక్ చేశారు, ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు తీసుకొచ్చారు. ఈసారి కూడా చూడండి, క్యాండిడేట్ అనౌన్స్ చేయకున్నా కానీ హీఈస్ అనౌన్సింగ్ ద బీజేపీ క్యాండిడేట్. ఈయన బీజేపీ క్యాండిడేట్ అని చెప్పేసి కేజ్రీవాల్ ఈజ్ అనౌన్సింగ్. హూ ఇస్ కేజ్రీవాల్ టు అనౌన్స్ బీజేపీ క్యాండిడేట్? బీజేపీ అనౌన్స్ చేస్తారు. ద ఐడియా ఇస్ దట్ కేజ్రీవాల్కి అటాక్ చేయడానికి టార్గెట్ని తీసేస్తున్నారు బీజేపీ, పక్కన పెట్టేస్తున్నారు. సో దట్ ఈస్ అ గుడ్ బ్యాటిల్ స్ట్రాటజీ. మీకు అపోనెంట్ లేనప్పుడు మీరు ఎవరు మోదీ గారిని అటాక్ చేస్తారా? చేయలేరు కదా. అప్పుడు అది డిఫరెంట్ బాల్ గేమ్ అయిపోతుంది. మోదీ గారి మీద ఆరోపణలు ఈ ఆరోపణలు చేయలేరు కదా మీరు. సో దిస్ ఇస్ వాట్ ద బీజేపీ స్ట్రాటజీ ఇన్ ఢిల్లీ యాజ్ ఆఫ్ మై రీజనింగ్. నా రీజనింగ్ ప్రకారం సీఎం క్యాండిడేట్ ఏం అనౌన్స్ చేయక్కర్లేదు. ఛత్తీస్గఢ్లో చేయలేదు, మధ్యప్రదేశ్లో చేయలేదు, రాజస్థాన్లో చేయలేదు, హర్యానాలో కూడా చేయలేదు ఫస్ట్. సో డెఫినెట్లీ బీజేపీ క్యాన్ అనౌన్స్ ఇట్ క్యాండిడేట్ లేటర్. కానీ ఇప్పుడు ఎలక్షన్ ఫస్ట్ ఫైట్ చేయాలి. మోదీ గారు ఎందుకు యూఎస్ వెళ్ళట్లేదని చెప్పి చాలామంది పుకార్లు లేపారు. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ మోదీ గారు ఈస్ టోటలీ గోయింగ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ బీజేపీ క్యాంపెయిన్ ఇన్ ఢిల్లీ. ఆ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ మోదీ గారిది. సో డెఫినెట్లీ ద ఎంటైర్ అటెన్షన్, ఎందుకంటే ఆయన ఉండేది అక్కడే. సో ఆయనకు ట్రావెలింగ్ ఎక్కువ ఉండదు, రోడ్ షోలు చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ప్లస్ హీల్ కనెక్ట్ అప్ విత్ ద ఆడియన్స్ ఇన్ ఢిల్లీ. ఎందుకంటే 40% మంది ఢిల్లీలో ఉన్న పాపులేషన్లో మిడిల్ క్లాస్ 40 to 45%. దాంట్లో చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. చాలామంది రిటైర్ అక్కడే ఉండిపోతారు ఢిల్లీలోనే.
దాని తర్వాత యూ హ్యావ్ జాట్స్ అండ్ యూ హ్యావ్ పూర్వాంచల్ అక్కడి నుంచి వచ్చిన చాలామంది ఉన్నారు. సౌత్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు. మిగతా స్టేట్స్ నుంచి వచ్చిన చాలామంది ఉన్నారు. ఢిల్లీ ఈజ్ అగైన్ లైక్ ముంబై లాగా. చాలామంది గురుగ్రామ్లో పనిచేస్తారు, కొంతమంది నోయిడాలో పనిచేస్తారు, కానీ ఉండేది ఢిల్లీలో ఉంటారు. ఈ ఢిల్లీ అనేది నౌ ఇట్ ఇస్ బికమ్ ఎ కీ ఫ్యాక్టర్. ఇవాళ న్యూస్ వచ్చింది సాయి గారు, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, మనీష్ సిసోడియా has shifted his constituency. ఎందుకు సార్ అసలు? అవును, ఎందుకు? ఎనీ పొలిటికల్ గై విల్ టెల్ యూ ఎందుకు కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ చేస్తారు మీరు? గెలవడం కష్టంగా ఉంది. ఎస్, ఎందుకంటే లాస్ట్ 2 ఎలక్షన్స్ 2015 and 2020లో కేజ్రీవాల్ వాజ్ ఫైటింగ్ ఆన్ ఫ్రీబీస్. నేను ఫ్రీబీ ఇస్తున్నాను, నేను అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను. ఈసారి ఆయనకి ఫ్రీబీ ఇవ్వడానికి ఏం లేదు, ఇక అయిపోయిందండి. బీజేపీ అనౌన్స్ చేస్తున్నారు ఫ్రీబీ. బీజేపీ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేశారు, మేము బీజేపీ 21,000 రూపీస్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తాం, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎస్పెషలీ లోవర్ లెవెల్, నేను చెప్తాను లోవర్ ఫైనాన్షియల్లీ వెరీ వీక్ పీపుల్, వాళ్ళకి ఇవ్వాల్సిందే. దే షుడ్ బి గివెన్ ఇట్. అది మన దగ్గర వైట్ రేషన్ కార్డ్ అంటాం మనం, బిలో ద పావర్టీ లైన్. అట్లాంటి ఢిల్లీలో కూడా ఇవ్వాలి. అది కాకుండా 2,100 రూపీస్ మహిళలకి ఇస్తామని చెప్పి సేమ్ స్కీమ్ మహారాష్ట్రలో అనౌన్స్ చేశారు ఎలక్షన్ ముందు. మీకు గుర్తుంటుంది సాయి గారు. పోయిన వారంలో టైమ్స్లో అనుకుంటా జేవి శ్రీరామ్ గారు సర్వే చేస్తున్నప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చారు. సర్వేలో కేజ్రీవాల్ది సబ్సిడీ ప్రోగ్రామ్కి పెట్టినప్పుడు బీజేపీ కేజ్రీవాల్కి 10 నుంచి 12% డిఫరెన్స్ ఉండే. కానీ ఇఫ్ బీజేపీ అనౌన్సెస్ సిమిలర్ స్కీమ్, దట్ ఈస్ 2,000 రూపాయలు అనౌన్స్ చేస్తే ఆ గ్యాప్ క్లోజప్ అయిపోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ థింగ్. సో బీజేపీ ఇప్పుడు అనౌన్స్ చేసిన సబ్సిడీ, ఇవాళ అనౌన్స్ చేసిన సబ్సిడీ స్కీమ్లో ప్లస్ మహిళలు కాకుండా స్టూడెంట్స్కి, ఎల్డర్లీ సిటిజన్స్ కూడా బస్ రైడ్ ఫ్రీ ఇస్తా అంటున్నారు. సో దాట్ అగైన్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద రూల్స్, బికాస్ కేజ్రీవాల్ గేమే వీళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు చాలామంది బీజేపీని క్రిటిసైజ్ చేస్తున్నారు. నేను కూడా ఓవరాల్ చూస్తే క్రిటిసైజ్ చేస్తాను, మీరు కూడా ఎందుకంటే ఫ్రీ వీలు ఇస్తున్నారని. కానీ ఢిల్లీలో చేయాల్సింది, ఎందుకంటే కేజ్రీవాల్ ఇస్తున్నారు. పబ్లిక్ ఏమంటారు అక్కడ వెళ్తే, కేజ్రీవాల్ ఇస్తున్నాడు మీరు కూడా ఇవ్వచ్చు కదా. చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చేయబోతున్నాయి. ఎందుకంటే నాకు తెలిసిన మటుకు ఈవెన్ చాలామంది వెల్ టు డూ ఫ్యామిలీస్ కూడా ఈ 300 యూనిట్ల కోసం కేజ్రీవాల్ ఓటేస్తారు. చాలా బాధ అనిపిస్తుంది. కరెక్ట్. మీరు ఆలోచించండి, మీకేం పోయి యూ కెన్ ప్లే ద ఎలక్ట్రిసిటీ బిల్స్, మనం అందరు కడుతున్నాం కదా బిల్స్, మనకేం 10% ఫ్రీ డిస్కౌంట్ ఇవ్వట్లేదు. కానీ అక్కడ ఢిల్లీలో కల్చర్ వచ్చేస్తుంది, ఒకసారి ఫ్రీ ఇచ్చినప్పుడు ఫ్రీ 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 అని నడుస్తుంది ఉంటుంది. సో బీజేపీ ఈజ్ ఆల్సో జంప్డ్ ఇన్. అందరు వీ కెన్ ఆల్ క్రిటిసైజ్ బీజేపీ ఆల్సో. మీరు మోదీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఈ రేవడీ కల్చర్ ఆపాలి, మళ్ళీ మీరే అది ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. మహారాష్ట్రలో చేశారు, ఎందుకు? కాంగ్రెస్ ప్రామిస్ చేశారు. అక్కడ కూడా కాంగ్రెస్ 3,000 ప్రామిస్ చేస్తే బీజేపీ 2,000 రూపాయలు ఇచ్చారు. కానీ ఇంక్రీజ్ చేస్తున్నారు 2,600కి ఆఫ్టర్ ఎలక్షన్. చేస్తారో లేదో చూడాలి. కానీ మహారాష్ట్రకి అడ్వాంటేజ్ ఏంటంటే సాయి గారు, మహారాష్ట్ర స్టేట్ జిఎస్డిపి ఈజ్ హ్యూజ్. ఇప్పుడు కూడా అన్ని సబ్సిడీలు కలిపితే మహారాష్ట్రలో ఇప్పుడు ఇచ్చి లాడ్లీ లడ్కీ స్కీమ్లు అన్నీ పెడితే కూడా 17% స్టేట్ జిఎస్డిపి వస్తుంది. కరెక్ట్. 17%. కానీ మిగతా స్టేట్లో చూడండి 100% కానీ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఒకసారి డబ్బులే లేవు. ఇక్కడ చూస్తున్నాం, మనం అప్పులు తీసుకొని నడిపించుకుంటాం తెలంగాణలో. అవును. సో దట్ ఇస్ అక్కడ ఒక సబ్సిడీ మీద ఒక సబ్సిడీ. కానీ మీరు చెప్పిన మాట కరెక్టే, ఎక్కడో ఈ సబ్సిడీ ఆపాల్సి వచ్చింది సుప్రీంకోర్టు ఒక దగ్గర. అంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ రావాలంటే కూడా అంటే కష్టమే, కానీ చేయాలి. అది మ్యాన్ ఈటింగ్ టైగర్ సాయి గారు, ఒకసారి బ్లడ్ టేస్ట్ చేసిన తర్వాత అంతే, ఇంకా అంత సంగతి, మీరేం చేయలేరు దాన్ని. సో బీజేపీ కూడా ఇప్పుడు ఏం చేస్తారు. సో కానీ బీజేపీకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ అండ్ అడ్వాంటేజ్ 2 ఉన్నాయి సాయి గారు. ఒకటి మిడిల్ క్లాస్ ఇస్ బీజేపీస్ మెయిన్ స్టే. అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఒకటి ఓటేస్తున్నారు, లోక్సభకు వచ్చేటప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్గా ఓటేస్తున్నారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ని కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్లీ కేజ్రీవాల్ ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే మనీష్ సిసోడియా కాన్స్టిట్యున్సీ మార్చడం, కేజ్రీవాల్ మైట్ కాంటెస్ట్ ఫ్రమ్ సెకండ్ కాన్స్టిట్యున్సీ అంటున్నారు. ఇప్పుడు అది కూడా చూడాలి మనం నామినేషన్ ఫైల్ చేసే ముందు, వెదర్ ఈజ్ గోయింగ్ టు కాంటెస్ట్ ఫ్రమ్ సెకండ్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఈసారి సిఏజీ రిపోర్ట్ని ఆయన దాచిపెట్టారని చెప్పి నిన్న ఢిల్లీ హైకోర్టు చాలా స్ట్రాంగ్ రిమార్క్స్ ఇచ్చారు. సిఏజీ రిపోర్ట్ గవర్నమెంట్ దగ్గర వచ్చి గవర్నమెంట్ అసెంబ్లీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ రిపోర్ట్లో లిక్కర్ స్కామ్ గురించి ఉంది సాయి గారు. మన అందరు మాట్లాడుతున్న లిక్కర్ స్కామ్ అక్కడ ఉందని, 2,000 కోట్లది లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి సిఏజీ రిపోర్ట్ వస్తుంది. యూజువలీ ఆడిట్ ఎట్లా జరుగుతుంది సాయి, ఫస్ట్ లోకల్ ఆడిట్ ఒకటి, అవును, గవర్నమెంట్లో, దాని తర్వాత ఆడిటర్ జనరల్ ఉంటారు స్టేట్కి, దాని తర్వాత వాళ్ళు రెడ్ ఫ్లాగ్స్ రైజ్ చేస్తారు, దాన్ని బట్టి సిఏజీ ఆడిట్ చేస్తారు. అండ్ సిఏజీ విల్ గివ్ దర్ అబ్జర్వేషన్స్ అండ్ ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. చూడు బాబు, ఇది నువ్వు తప్పులు చేసావు, మీకు ఏమైనా చెప్పాలనుందా అని చెప్పేసి. దెన్ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆన్సర్. కానీ ఈ రిపోర్ట్ దాచిపెట్టాడు కేజ్రీవాల్. సిఏజీ రిపోర్ట్ అసెంబ్లీలో సబ్మిట్ చేస్తే అందరు మెంబర్స్ చేతిలో వచ్చేస్తుంది, కాపీ తీసుకొని వీళ్ళు గల్లీ తిరుగుతారు బీజేపీ వాళ్ళు ఢిల్లీలో. ఇది ప్రాబ్లం అనమాట. సో కేజ్రీవాల్ దిస్ టైం డిసడ్వాంటేజ్ మీరు చూసుంటారు. ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి, ఆయన స్కీముల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన
కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు, అటువైపు బీజేపీని అటాక్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ కేజ్రీవాల్కి ఒక భయం ఉంది. ఇంకోటి మూడోది మన ఓవైసీ గారు కూడా దిగారు అక్కడ వెళ్ళి. ఇప్పుడు మీ అజంప్షన్ ప్రకారం, మీకున్న సమాచారం ప్రకారం ఎవరికి ఎడ్జ్ ఎక్కువ ఉంది? ఇవాళ జరిగిన అనౌన్స్మెంట్ తర్వాత సాయి గారు, బీజేపీ అనౌన్స్మెంట్ తర్వాత ఐ థింక్ ఇట్ విల్ బి 50-50 కేస్. మోదీ గారు దిగిన తర్వాత ఏం మారుతుంది చూడండి, ఏం మారుతుందో చూడాల్సింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పే ప్యానల్ అనౌన్స్ చేశారు, అది పెద్ద ఇది. దాని తర్వాత ఈ బస్ రైడ్స్ ఫ్రీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు 2100 రూపీస్ అనౌన్స్ చేశారు. ప్రెగ్నెంట్ లేడీస్కి 21,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. ఈ స్కీములు అన్నీ చూస్తే కేజ్రీవాల్ ఇప్పుడు ఏం చేస్తారు? కేజ్రీవాల్ చెప్పలేరు కదా, నేను 6,000 రూపాయలు ఇస్తాను చెప్పలేరు, ఆల్రెడీ ఇస్తున్నాడు. సో దాన్ని ఆపలేదు కేజ్రీవాల్ గారు ఏం చేస్తారు ఇప్పుడు? సరే మేము 2,600 ఇస్తాం, 3,000 ఇస్తాం, 3,200 ఇస్తాం అని చెప్పి నంబర్లు చేంజ్ చేస్తూ పోతారు. సో ఇట్ ఈస్ ద కాంపిటీషన్ ఆఫ్ ఫ్రీబీ వర్సెస్ ఫ్రీబీ. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం మర్చిపోతారు, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సాయి గారు దీంట్లో. మీరు అడిగిన ప్రశ్నకి బీజేపీ ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నా, బీజేపీ చేతిలో లేదని. కాంగ్రెస్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందని. రాహుల్ గాంధీ చూడండి, ఒకటే ర్యాలీ అడ్రస్ చేసి కథం చుప్చాప్ అయిపోయాడు. యాంటీ నేషనల్ ట్రైటర్ అని చెప్పిన అజయ్ మాకన్ మాట్లాడలేదు ఇప్పుడు. అవును, చెప్పేశారు సైలెంట్ ఉండమని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతుందో, కాంగ్రెస్కు ఉన్న 6%, 5%, 6% ఓట్లు 10-11 అయితే అది బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా మైనారిటీ ఓట్స్, మోస్ట్లీ ముస్లిం ఓట్స్. ఇంకోటి మన ఓవైసీ గారు కూడా దిగారు అక్కడ వెళ్ళి, 8 సీట్లు నేను కూడా పోటీ చేస్తాను. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఆసక్తికరమైంది సార్, నేను మిస్ అయిపోతాను, మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ మొదలవబోతున్నాయి. ఈ 31st రోజు మొదలవుతాయి, February 15th వరకు అని డేట్స్ చెప్తూ ఉన్నారు. కరెక్ట్గా అదే టైంలో పోలింగ్ ఉండబోతోంది. February 5th రోజు ఢిల్లీ పోలింగ్ ఉండబోతోంది. February 8th రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఈ పార్లమెంట్ సెషన్స్ అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా, ఆల్మోస్ట్ ఎంపీలు అందరూ అక్కడ ఉంటారు దాదాపుగా. బడ్జెట్ సెషన్స్ కాబట్టి ఇంకా కీలకం కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. బడ్జెట్ చర్చ జరిగే టైము, బడ్జెట్ ఇంపాక్ట్ కూడా ఉండే అంశాలు ఉంటాయి. సో ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో బడ్జెట్ వస్తుంది కాబట్టి, అదే ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతాయి, అదే ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయి. దీని ప్రభావం ఏమైనా ఉంటుందా, అసలు ఉండదా? అంటే ఈవెన్ ఎలక్షన్ ప్రచారం పరంగా పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు. పంజాబ్ నుంచి ఉన్నట్టున్నారు కదా ఒకరు, అంతే పంజాబ్ నుంచి ఉన్నారు, ఢిల్లీ నుంచి ఒకరు లేరు. ఢిల్లీలో 7 బీజేపీ లాస్ట్ టైం తీసుకెళ్లారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో లేదని చెప్పాలి అసలు. సో కరెక్ట్, మీరు అడిగిన ప్రశ్నకు ఒక 2 sword ఉంది సాయి గారు. ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందని చెప్పి ఢిల్లీ స్పెసిఫిక్ అనౌన్స్మెంట్ ఏం చేయక్కర్లేదని చెప్పి, కరెక్ట్, చేయకూడదని చెప్పారు. బట్ మిడిల్ క్లాస్ ని బేస్ చేసుకుని ఏ అనౌన్స్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో బెనిఫిట్ ఇచ్చినప్పుడు అది ఢిల్లీ వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా. సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఎప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ వాళ్ళు 3 లక్షలు చేస్తారు, 4 లక్షలు చేస్తారు, ఏదైనా నిర్మలా సీతారామన్ గారు ప్రెజెంట్ చేసిన బడ్జెట్లో. అది కాకుండా మిగతా ట్యాక్స్ రిలీఫ్స్ ఇస్తున్నప్పుడు, ఏమి ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చినప్పుడు ఆ బెనిఫిట్ అందరికి వస్తుంది. ఢిల్లీ వాళ్ళకి లేదని చెప్పలేరు కదా. అంతే, దిస్ విల్ నాట్ బి అప్లికబుల్ ఫర్ ఢిల్లీ అని. బట్ ఢిల్లీ స్పెసిఫిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి ఒక మెట్రో ఎక్స్టెన్షన్ అన్నీ అయిపోయింది. ఢిల్లీ మ్యాక్సిమం మెట్రో కనెక్టివిటీ ఉంది ఇప్పుడు. కానీ ఇదైనా కొత్తది, ఢిల్లీలో ఒక కొత్త ఇది పెట్టబోతున్నాం, ఢిల్లీలో అది చెప్పరు. అది మేబీ పోస్ట్ ఎలక్షన్ అది అనౌన్స్ చేస్తారు స్పెసిఫిక్గా, అప్పుడు సపరేట్ అడెండం పెట్టి బడ్జెట్లో యాడ్ చేస్తారు అది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఢిల్లీ ఎలక్షన్ ఈ అనౌన్స్మెంట్స్ పార్లమెంట్ డిబేట్ జరిగినప్పుడు, లోక్సభలో జరిగిన డిబేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, ఇట్స్ యాజ్ గుడ్ స్పీచ్ గివింగ్ ఎ స్పీచ్ ఇన్ ద గల్లీ ఇన్ ఢిల్లీ. కరెక్ట్, మీరు గల్లీ వెళ్ళి తిరిగి స్పీచ్లు ఇవ్వక్కర్లేదు, మీరు పార్లమెంట్లో ఇస్తే అదే లోక్సభలో జరిగిన డిబేట్స్ బయటకు వెళ్తుంది. అంతే, ఓకే. సో అక్కడ పరిస్థితి కాంగ్రెస్ చాలా విషమైపోతుంది సాయి గారు. వాళ్ళు అటాక్ చేయాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీని, అటాక్ చేస్తున్న బీజేపీని. బెనిఫిట్ ఎవరికి వస్తుంది? ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుంది. సో కాంగ్రెస్ టోటలీ వైపౌట్ అయిపోతారు ఢిల్లీ నుంచి. అసలు ఇది ఇప్పుడు దాకా లేరు, 0-0 లాస్ట్ 2 ఎలక్షన్ 0, అసెంబ్లీ లేదు, లోక్సభ లేదు వాళ్ళకి. అండ్ మాహోల్ కూడా ప్రచారం కానీ వీటికి కానీ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మిగతా పార్టీలు అందరూ అక్కడే ఉంటారు. అది చెప్పండి, మోదీ గారు కూడా అక్కడ ఉంటారు. ఆయనకు రేపు ఒక రోడ్ షో చేద్దామని అంటే ఎస్పీజీ క్లియరెన్స్ ఇస్తే రేపు రోడ్ షో ఇమ్మీడియట్. అదే టైంలో హైదరాబాద్లో చేయాలంటే, లేకుంటే బెంగళూరులో చేయాలంటే అది చాలా లాజిస్టిక్ పెద్ద హెడేక్. అది ఆయన ట్రావెల్ చేయాలి 2.5 hours. అది ఇది అక్కడే కదా, అంత క్యాంపెయిన్ అడ్రస్, మీటింగ్స్ అడ్రస్. సో ఢిల్లీ అనేది మెయిన్లీ సాయి గారు, ఆమ్ ఆద్మీ పార్టీ లాస్ట్ టైం మన పోల్ చూస్తే కూడా ఈ ఎలక్షన్లో ఢిల్లీలో మిడిల్ క్లాస్ ఓటర్స్ కొంచెం అన్ని ప్లేసెస్ లాగానే మిడిల్ క్లాస్ ఓటర్స్ కొంచెం లెథార్జీ ఉంది సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ ఓటర్ టర్న్అవుట్ పెరిగింది. లాస్ట్ 2008లో 57% ఉంటే 66% అయింది 2013లో. అది డెఫినెట్గా పెరిగి ఇంకా 2015లో అది పెరిగి 67 అయింది. దాని తర్వాత 62కి తగ్గింది 2020లో. ఈసారి వెనస్డే పెట్టారు పోలింగ్, అక్కడ కాకుండా ఎక్కడ కాకుండా పెట్టారు, ఎవరు లీవ్ తీసుకొని వెళ్ళకూడదని చెప్పేసి. సో ఈసారి బీజేపీది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే,
ఈ 62% 2020లో ఉన్నది మినిమం 67కి తీసుకురావాలి. అంటే 2015 ఫిగర్కి తీసుకొస్తే 68 దాకా తీసుకొస్తే మహారాష్ట్ర ఎలక్షన్లో చూసిన అదే పరిస్థితి ఇక్కడ కూడా రావచ్చు, డెఫినెట్గా రావచ్చు. ఇంకోటి మిడిల్ క్లాస్, ఈ మిడిల్ క్లాస్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ డేటా చూస్తున్నాను నేను, 2015 చూస్తే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మాల్వియా నగర్లో డ్రాప్ అయింది 66 నుంచి 58. అదే రాజేందర్ నగర్ అగైన్ మిడిల్ క్లాస్ ఏరియాస్లో 62 నుంచి 58 తగ్గింది. 67.2 to 61 లక్ష్మీనగర్లో, పత్పర్గంజ్లో కూడా తగ్గింది. సో మిడిల్ క్లాస్ ఓటర్స్ మనం క్రిటిసైజ్ చేయట్లో నంబర్ 1 మనం. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మనం అందరినీ క్రిటిసైజ్ చేస్తాం. కరెక్ట్. కానీ ఓటింగ్ రోజు వెళ్ళి ఓటు వేయరా అంటే ఫస్ట్ అంటాడు నా ఓటు ఉందా లేదో నాకు తెలియదు అంటాడు. ఇన్ని రోజులు నిద్రపోతారు, మళ్ళీ ఆ రోజు బయట తిరుగుతూ ఉంటారు, నా ఓటు కనిపించట్లేదు. దొరికితే కూడా ఓటింగ్కి వెళ్ళరు, ఇంట్లో ఉంటారు. లేకుంటే లీవ్ తీసుకొని 2 రోజులు ఇక్కడ లీవ్ 2 రోజులు అక్కడ లీవ్ తీసుకొని వారం రోజు ఎక్కడో వెళ్ళిపోతారు. కానీ ఈసారి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉందని చెప్పి పిల్లలు చాలామంది ఎక్కడికి వెళ్ళారు. లాస్ట్ టైం సాయి గారు సిఎస్డి పోల్ స్టడీస్లో, పోస్ట్ పోల్ స్టడీస్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 50% మిడిల్ క్లాస్ ఓట్స్ వచ్చింది సాయి గారు. కానీ అది 2020కి వచ్చేదాకా 53కి తగ్గిపోయింది. సో బిగ్ వరీ బికాజ్ బీజేపీది 35 నుంచి 39కి వెళ్ళినారు. గ్యాప్ ఇస్ నౌ 10%. ఈ 10% గ్యాప్ బీజేపీ క్లోజ్అప్ చేసుకుంటే విత్ ద అనౌన్స్మెంట్ ఫర్ ఫ్రీబీస్ ప్లస్ పే ప్యానల్ రికమెండేషన్ పెట్టి దాని తర్వాత బడ్జెట్లో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఇస్తే డెఫినెట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు బడ్జెట్లో నెక్స్ట్ బడ్జెట్లో పెట్రోల్ ధరలు తక్కువ చేస్తారు. మీరు ఆపగలరా? ఢిల్లీలో ఆపలేరు కదా. ఓవరాల్లో పెట్రోల్ ధరలో వ్యాట్ తగ్గించేస్తారు గవర్నమెంట్ ఓవరాల్లో, లేకుంటే కస్టమ్స్ డ్యూటీ తగ్గించేస్తారు. ఏం చేస్తారు? నార్మల్ ప్రైసెస్ విల్ కమ్ డౌన్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రైసెస్ మళ్ళీ పెరుగుతుంది, ఎందుకంటే రష్యా మీద బ్యాన్ పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో అగైన్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ అప్. సో బహుశా బీజేపీకి మీరు అడిగిన ప్రశ్నకి బీజేపీ డెఫినెట్గా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే 8th పే కమిషన్లో చాలామంది ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా పే ప్యానల్ అనౌన్స్ చేశారు బీజేపీ గవర్నమెంట్. సో దేర్ ఇస్ నో హోల్డింగ్ బ్యాక్ ఆన్ దాట్ ఫ్రంట్ అనమాట. కానీ ఇట్స్ గోన్ టు బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ సాయి గారు. ఎందుకంటే ఢిల్లీ అనేది మనకు అందరికీ తెలుసు, ఇట్స్ అ యూనియన్ గవర్నమెంట్, ఒక యూనియన్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీ, కానీ విత్ స్టేట్ అసెంబ్లీ, జమ్మూ కాశ్మీర్ లాగా అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్కి చాలా పెద్ద రోల్ ఉంటుంది అక్కడ. లెఫ్టినెంట్ గవర్నర్కి స్టేట్ గవర్నమెంట్కి చాలా సంవత్సరాల నుంచి పడట్లేదు అసలు. సో కేజ్రీవాల్ దాన్ని నడిమి దాన్ని కలిపితే దిస్ ఎలక్షన్ నా అంచనా ప్రకారం లాస్ట్ 1 or 2 weeks ఎలక్షన్ది చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటి నుంచి వీఆర్ ఆల్రెడీ టాకింగ్ ఆఫ్ సంథింగ్ లైక్ 17th 18th వచ్చేసాం మనం. సో ఇక్కడి నుంచి బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ మెయిన్ క్యాంపెయినర్, బీజేపీకి ఒక 10-20 మందిని దింపుతున్నారు వాళ్ళు, ఇంక్లూడింగ్ హిమంత బిశ్వ శర్మ, సౌత్ నుంచి ఉన్న ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ గారు, వీరందరూ తీసుకొస్తున్నారు బీజేపీ. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ అడ్వాంటేజ్. ఎస్ లెట్స్ సీ సార్. ఇక నెక్స్ట్ అంశము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక వేడుక, ఆధ్యాత్మిక వాతావరణం ఉత్తరప్రదేశ్లో నెలకొంది. ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతోంది. అత్యద్భుతంగా జరుగుతున్నట్టు ఈ కుంభమేళా విజువల్స్ చూసి చాలామంది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు ఈ సనాతన సంస్కృతి కాపాడే అనేక మంది వ్యక్తులు ఒక దగ్గరికి వచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి వేడుకను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. సో ఈ క్రమంలో కుంభమేళా గురించి మనం మాట్లాడాలి. అండ్ విదేశాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఇదొక గొప్ప ఆధ్యాత్మిక వేడుక నడుస్తున్న టైంలో అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు మాత్రం ఇదంతా కూడా ఫేక్ నెంబర్స్, అసలు ఎవరు జనాలు రావట్లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఒక స్టేట్మెంట్ వచ్చింది. జనాలు రావట్లేదా? నిజానికి అసలు చూస్తుంటేనేమో కోట్లల్లో లక్షల్లో జనాలు అక్కడ కనబడుతూ ఉన్నారు. అదే కదా సాయి గారు, అందరు అడగాలి. ఇది ఇప్పుడు టీవీలో చూపిస్తున్న మోదీ అయితే చూపించట్లేదు కదా. అందరు ఇండిపెండెంట్ ఛానల్స్, చాలా యూట్యూబ్ బంధు, మన హైదరాబాద్ నుంచి 10 నుంచి 12 మంది యూట్యూబ్ టీమ్స్ వెళ్ళారు అక్కడికి కవరేజ్కి. అన్న కూడా పిలిచారు, రమ్మన్నారు. కానీ ఐ కుడెంట్ గో బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రీజన్స్. బట్ ఇది ప్రాబ్లం అన్నమాట. సో అఖిలేష్ యాదవ్ ప్రాబ్లం ఏంటంటే ఆ హిందూ ఫెస్టివల్లో హిందూ సపోర్ట్ ఇవ్వట్లేదు మోదీ గవర్నమెంట్. చూడు 40 కోట్ల మంది వచ్చాయని చెప్తారు సాయిగా. దీనికన్నా ఒక అర్ధ కుంభు జరిగింది లాస్ట్ కుంభమేళా నుంచి ఈ కుంభమేళా నడిపి అర్ధ కుంభులో 24 కోట్ల మంది వచ్చారు. సో ద ఇంక్రీజ్ ఈజ్ ఓన్లీ 16 crores ఎక్కడి నుంచి. కానీ మేము చూస్తున్నారు ఫస్ట్ 1 days ఒక వారం లోపలే ఒక ఆల్మోస్ట్ 4 crores మంది చేశారంట, స్నానం చేశారంట. అది అఖాడాలు చేస్తున్నారు. ఇప్పుడు ముందు నాగా సాధుస్ వచ్చారు, సిరీస్ ఉంటుంది దానికి. ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు ఫస్ట్ చాలా, ఇన్ఫ్యాక్ట్ నిన్న దూరదర్శన్లో కూడా ఒక డిబేట్కి వెళ్ళాను నేను దీని గురించి. ఒక 1-to-1 ఇంటర్వ్యూ ఉండేది దూరదర్శన్లో మన హైదరాబాద్. అక్కడ కూడా మాట్లాడుతూ ఇదే ఉన్నామంటే ఒక రీఅవేకనింగ్ ఆఫ్ ఇండియా వచ్చింది సార్. పర్ఫెక్ట్ సడన్గా. ఎందుకంటే
యంగ్స్టర్స్ చాలామంది, నేను దీనికన్నా ముందు ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడు చూడలేదు, చాలామంది యంగ్స్టర్స్ని కలిసాను, వీళ్ళు గుడి కూడా వెళ్ళరు. అట్లాంటి వాడు ఎక్కడ వెళ్తున్నారంటే ప్రయాగరాజ్ వెళ్తున్నాడు. ఎందుకంటే కుంభమేళకి వెళ్తున్నాడు. కుంభమేళ నువ్వు అసలు గుడి కూడా వెళ్ళావు కదండి. కుంభమేళ ఇస్ డిఫరెంట్. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ ఇది. మన జీవిత కాలంలో ఒకసారి చూస్తాం. సరే అదే అయిపోయింది కథ. నా ఇట్ ఓన్లీ మహాకుంభమేళ ఇది. కుంభమేళాలు వస్తాయి 4 సార్లు 4 ప్లేసెస్లో వస్తాయి, ఇంక్లూడింగ్ మన దగ్గర నాసిక్లో కూడా గోదావరిలో ఉంటుంది. కానీ ఇది అది కాదు, దిస్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు చూసుంటారు సాయి గారు, చాలామంది ఫారిన్ డివోటీస్ వచ్చారు ఇక్కడ ఇండియాకి. అది మీరు ఇక్కడి నుంచో వస్తున్న వాళ్ళ ఫారినర్స్ ఇక్కడ వచ్చి వాళ్ళ స్వామీలతో వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ స్టీవ్ జాబ్స్ వైఫ్ ఆల్సో కేమ్ డౌన్, షీ ఈజ్ హియర్ ఫర్ 1 month, ఆమె ఇక్కడే ఉంటుందంట. మన ఇక్కడి నుంచి మకర సంక్రాంతి మొదలై మన మహాశివరాత్రి దాకా ఉండే ఈవెంట్ని మీరు ఏ టెలివిజన్ ఛానల్ అని ఓపెన్ చేయండి సాయి గారు, ఈవెన్ ఇంటర్నేషనల్ ఛానల్స్ నేను చాలా ట్రాక్ చేస్తుంటాను. అన్నిట్లో డిస్కషన్ దీనికి హౌ ఆర్ దే మేనేజింగ్ దిస్. సరే ఇప్పుడు దాకా టచ్ జరగకూడదు, ఏ యాక్సిడెంట్ జరగకూడదు, ఏం జరగకుండా బాగా జరగాలనుకుంటున్నాం. అరేంజ్మెంట్స్ చూడండి ఎట్లా అరేంజ్మెంట్ చేస్తారు. అండర్ వాటర్ కెమెరాస్, టెంట్ సిటీస్ చూడండి ఎంత క్లీన్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దానికి ఉన్న బుకింగ్లు, ఆన్లైన్ ఫెసిలిటీ, అంటే ప్లానింగ్ హ్యాస్ బీన్ టు ద టీ అంటాం మనం. రైల్వేస్, ఫ్లైట్స్ చూడండి, ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ చూడండి. ఇది ఖర్చు పెట్టేదేమో ఒక అంచనా ప్రకారం 6 నుంచి 14,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు సాయి గారు. 2 లక్షల కోట్లు ఇన్కమ్ వస్తుందంట. ద ఎంటైర్ యూపీ స్టేట్ విల్ గెట్ 2 లక్షల కోట్లు. ఎందుకంటే వీళ్ళు ఒక్కటే ప్రయాగరాజ్ ఒక్కటే రారు కదా, అక్కడి నుంచి కాశీ విశ్వనాథ్ వెళ్తారేమో, అయోధ్యకి వెళ్తారేమో. సో డెఫినెట్లీ అక్కడ సో మేజర్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ దీని నుంచి వచ్చేది క్యాబ్ డ్రైవర్స్, ఈ టూరిస్ట్ బస్సెస్, హోటల్స్, రెస్టారెంట్స్ కంటే మ్యాక్సిమం ఇన్కమ్ వస్తుందంట. దాని తర్వాత ఎయిర్లైన్స్ కానీ ట్రైన్స్ కానీ వీళ్ళందరికీ వస్తుంది. సో ఒక ఎంటైర్ ఈకో సిస్టమ్ని మీరు కలిపి తీసుకొచ్చారు బయటికి. 2 లక్షల కోట్లు అంటే సాయి గారు ఒక స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అయిపోతుంది అది. కరెక్ట్. తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ 3,50,000 ఎంత అనుకుంటుంది. ఆలోచించండి, చిన్న స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ కానీ చిన్న ఒక స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అది, యాన్యువల్ బడ్జెట్. సో విత్ ఇన్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ మోర్ దెన్ అ మంత్, 40 రోజుల లోపల ఈ మొత్తం ఇన్కమ్ వచ్చి పడుతుంది. సో వీళ్ళందరూ అంటారు ఇంత ఖర్చు పెట్టారు గవర్నమెంట్, అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి. దాని రిటర్న్స్ కూడా చూడండి. రెండోది మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ అ రూరల్ అవేకనింగ్, ఇట్ ఈస్ అ సిల్వర్ అవేకనింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ అవేకనింగ్. మన రిలీజన్ ఏంటి, భారతదేశం ఏంటి, కుంభమేళ ఏంటని చాలామంది ఇప్పుడు గూగుల్ చేసి చూసుకుంటున్నారు. కరెక్ట్. ఎందుకు మహాకుంభమేళ అని చెప్తున్నారు, కుంభమేళ అని చెప్పట్లేదు. ఎందుకు 144, ఎందుకు కుంభమేళ వచ్చింది, ఎట్లా వచ్చింది కుంభమేళ అని కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది, నాగా సాధువులు వస్తుంది ఎందుకు, ఫస్ట్ డే ఎందుకు వస్తారు, 14 అఖాడాలు ఎందుకు వస్తారు, ఈ క్యాల్కులేషన్ అన్నీ అక్కడ ఉంది. ఇదన్నీ ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఇది అన్నిటికీ. కుంభమేళ ఎప్పుడు ప్రయాగరాజ్లో జరగదు కదా, 4 చోట్ల జరుగుతుంది. అది ఇప్పుడు హరిద్వార్లో ఉంటుంది, ఒకసారి నాసిక్లో ఉంటుంది, డిఫరెంట్ ప్లేస్ ఉజ్జయిన్లో ఉంటుంది. సో దెర్ ఇస్ అ లాజిక్ ఫర్ ఈచ్ వన్ అన్నమాట. ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఐ థింక్ ద టెలివిజన్ ఛానల్స్ హవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ సాయి గారు. చాలామంది నేను ఈచ్ డే ఒక్కొక్క ఎలిమెంట్ చూస్తూనే ఉంటాను దాన్ని. ఐఎమ్ సర్ప్రైజ్. మనం అనుకుంటే ఇప్పుడు ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసులే అనుకుంటా, అది ఏ లేదు. మీరు ఏ రోజు దాకా ఇక్కడ ఉంటారో ఆ రోజు దాకా మీరు చదువుకుంటూ ఉండాలి ఎప్పుడు. కరెక్ట్. అంతే. ఐ స్టాప్ రీడింగ్, ఐ స్టాప్ లెర్నింగ్ అంటే అంతే, ఎప్పుడు మన విద్యార్థులే. సో ఈ కుంభమేళ అనేది మీరు వెళ్ళడానికి మీకు ఫెసిలిటీ ఉంటుందో లేదో అది ఇంకో మాట అన్నమాట. కానీ ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్ సాయి గారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అఖిలేష్ యాదవ్ కామెంటింగ్ నాకు అదే అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళు అడిగారు, చాలామంది అడిగారు, ఎందుకండి మీరు దీంట్లో కూడా వచ్చి దుంగుతారు, పాలిటిక్స్ తీసుకొచ్చారు, మీకు స్నానం చేయాలని మీరు స్నానం చేశారంటే లేకుండా రావద్దండి, ఎప్పుడు గంగమ్మ నన్ను పిలుస్తూ నేను వస్తాను అంటున్నాను. సో ఆలోచించి, దీస్ ఆర్ ద సేమ్ పార్టీ ఫెలోస్, అఖిలేష్ యాదవ్ పార్టీ వాళ్ళే కదా కార్ సేవకుల మీద ఫైరింగ్ చేశారు, ఎంతమంది చనిపోయారు. అట్లాంటి ఒక మనిషికి హిందువులు అంటే కోపం ఎందుకు అర్థం కావట్లేదు. ఈజ్ ఈ క్వశ్చనింగ్ ఎనీ అదర్ రిలీజన్? ఇట్లానే చాలా రిలీజియన్స్లో ఇట్లాంటి కాంగ్రిగేషన్స్ ఉంటుంది, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతమంది 40 కోట్ల మంది వస్తున్నారు, ఇంకా రాలేదు, ఇంకా టైం ఉంది కదరా బాబు, 4 కోట్ల మంది వచ్చేసారు ఆల్రెడీ, నీకు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. అదే అఖిలేష్ యాదవ్ ఒకసారి కలిస్తే అడగాలండి, ఫేస్ టు ఫేస్ అడుగుతాను నేను, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఇన్ లైఫ్. ఇట్ ఈస్ సాయి గారు చాలా చైల్డిష్ అనిపిస్తుంది. కరెక్ట్. ఈ రాహుల్ గాంధీ గురించి మాట్లాడాం మనం కొంతసేపు ముందు, ఈయన ఇంకో రాహుల్ గాంధీ శాంపుల్ లాగా తయారవుతున్నాయి. ఐ థాట్ ఈజ్ మోర్ మెచ్యూర్. కరెక్ట్. ఎందుకంటే ఆయన నాన్నగారు ఈ వాజ్ వెరీ మెచ్యూర్ మ్యాన్, ములాయం సింగ్ యాదవ్, ఏజ్ చెప్పినా కానీ ఈ వాజ్ వెరీ, కానీ ఈయనకి ఇంత ఏజ్ అయిన తర్వాత కూడా మీరు అటాక్ చేయాలంటే యోగి ఆదిత్యనాథ్ని అటాక్ చేయండి, అక్కడ అది సరిపోవట్లేదు ఇది సరిపోవట్లేదు చదివాను, అక్కడ ఇస్తున్న నీళ్లు యాజ్ గుడ్ యాజ్ ప్యాక్డ్ వాటర్ అంట.
బిస్లరీ తీసుకొచ్చి వాళ్ళు టెస్ట్ చేస్తున్నారంట. అక్కడ లోకల్ ప్యాకేజ్ మినరల్ వాటర్ ఉంటుందిగా, మన షాప్స్ నుంచి కొనుక్కుంటాం, అది అక్కడ ఇస్తున్న దానికి కాన్స్టెంట్గా చెక్ చేస్తున్నారంట శాంపుల్స్కి. చెక్ చేసి చూస్తే ఇదన్నమాట, బోత్ ద వాటర్ క్వాలిటీ ఈక్వల్ ఉందంట. అంత మంచి ఫిల్టరేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఆలోచించిన సాయి గారు, ఇది ఒక రివర్, మనం ఎప్పుడు చెప్తాం సరస్వతి రివర్ ఇస్ నాట్ దట్స్ మిథికల్ రివర్ అన్నమాట. గంగా యమున త్రివేణి సంగమం కాదు అది. సో అక్కడ వాటర్ ఫ్లో ఉండాలి కంటిన్యూస్గా. లక్షలాది కోట్లాది మంది వచ్చి డిప్ తీసుకున్నప్పుడు దిస్ వాటర్ హెస్ టు కీప్ ఫ్లోయింగ్. క్లైన్లీనెస్ ఉండాలి, లేకుంటే వారు ఎవరికో డిసెంట్రీ వచ్చేస్తే మరి అక్కడి నుంచి మొదలవుతుంది ప్రాబ్లమ్స్ అన్ని. హౌ దే ఆర్ మెయింటైనింగ్. నాకు ఇప్పుడు కూడా కేస్ స్టడీ, దీని అయిపోయిన తర్వాత కేస్ స్టడీ రాయాలన్నా, హౌ డు దే డూ ఇట్? అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ యాక్చువల్లీ అడ్వర్టైజ్ వాళ్ళు ఎట్లా చేశారు, దీని ప్రిపరేషన్స్ ఎట్లా తయారు చేశారు, టెన్సిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, నీళ్ళు ఎట్లా ఇస్తున్నారు, పబ్లిక్ ఎట్లా వస్తున్నారు, డివోటీస్ ఎట్లా వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు ఎట్లా వెళ్తున్నారు, అది ఇంకో మాట. ఓవరాల్ దిస్ సాయి గారు, నేను నిన్న కూడా చెప్పాను ఈ మాట గురించి మాట్లాడినప్పుడు, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు. మన తిరుమలలో చూసాం, స్టాంపీడ్ చూసాం, వైకుంఠ ఏకాదశి టోకెన్స్ కోసం. డిసిప్లిన్ లేకుంటే మనకి డెఫినెట్గా ట్రాజడీ విల్ హ్యాపెన్. బట్ టచ్ వుడ్ సో ఫార్ జరగకూడదు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. అండ్ ఐ థింక్ మన అందరూ ఎవరెవరు వెళ్ళగలుగుతారో వెళ్ళండి, ప్రయాగరాజ్కి వెళ్ళి మహాకుంభమేళాలో పార్టిసిపేట్ చేయండి డెఫినెట్గా. ఎస్ సార్, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము అసలు మెటా గురించి మాట్లాడాలి సార్. యాక్చువల్లీ మెటా అనేది ఈ ఫ్యాక్ట్ చెక్ పేరుతోటో ఇంకోటో కానీ డీప్ స్టేట్ స్పాన్స్ చేయడంతో చాలా దేశాల్లో వాళ్ళ ఒపీనియన్స్ని రుద్దడానికి అండ్ ఎలక్షన్స్ని ప్రభావితం చేయడానికి మెటా చాలా పనిచేసింది. ఫేస్బుక్ ముఖ్యంగా ఇవి పనిచేశాయి. చాలా వరకు నేషనలిస్ట్ల మీది కూడా చాలాసార్లు మీ పేజ్లు ఆపేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది. చాలా మంది మాకు కూడా ఎప్పుడు రెగ్యులర్ ప్రాసెస్లోనే ఉంటాయి. ప్రతిసారి వాడు పోస్ట్ చేయడానికి వీలు లేదంటాడు, ఇంకోటి అంటాడు. బట్ మిగతా వాళ్ళకు ఉంటుందా అంటే అవేం లేవు. సో మెటా ఎట్టకేలకు అపాలజీస్ చెప్పింది. యుఎస్ కాంగ్రెస్లో జరిగిన దాంట్లో వాళ్ళు చాలా సింపుల్గానే జుకర్బర్గ్ అపాలజీస్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరలే అవుతుంది చాలా రోజుల నుంచి. ఈవెన్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కి కూడా అపాలజీస్ చెప్తారు. డియర్ హానరబుల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్, మార్క్స్ అబ్జర్వేషన్ దట్ మెనీ ఇన్కంబెంట్ పార్టీస్ వర్ నాట్ రీఎలెక్టెడ్ ఇన్ 2024 elections holds true for several countries, but not India. We would like to apologize for this inadvertent error అని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ పోస్ట్ చేశారు ట్విట్టర్లో. సో మెటా ఏం చెప్పాలనుకుంటోంది, చేసిన తప్పేంటి, భారతదేశంలో ఎలా ప్రభావితం చేయాలనుకుంది, ఎందుకు జరగలేదా, కొంతమేర జరిగిందా, ఒకసారి చెప్తారా? చాలా జరిగింది సార్. ఎస్, విజిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు తెలుసు, ఒక మనం పోస్ట్ చేసినప్పుడు నాకు 68,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్. దాంట్లో 1% మంది కూడా నా పోస్టులు కనిపించదు. యూజువలీ ఫేస్బుక్లో 2-3% వాళ్ళు పంపిస్తారు. నా దాంట్లో ఇంకా తగ్గించి 1%గా తీసుకొచ్చారు. ఎందుకంటే నాకు ఫేస్బుక్ మానిటైజేషన్ ఉంది, అప్పుడు నాకు తెలిసిపోతుంది ఎంతమందికి వెళ్తుందని. ఈ నెలలో నాకు దిస్ మంత్ ఐ హ్యాడ్ ద హైయెస్ట్ లుక్అవుట్. ఎందుకంటే వీళ్ళు ఆపిన తర్వాత సడన్గా మై ప్రొఫైల్ వ్యూస్ ఆఫ్ జంప్డ్ అప్. 38 లక్షల వ్యూస్ వచ్చినాయి నాకు ఈ నెల. సో ఐ గెట్ డబ్బులు, దాని ప్రకారం నాకు డబ్బులు కూడా వస్తుంది ఫేస్బుక్ నుంచి. కానీ అదే రోజు, ఇది జరిగిన రోజు, నేను మోదీ గారి గురించి కాంగ్రెస్ వాళ్ళు ట్వీట్ చేశారు కేరళ నుంచి. మోదీ గారు సోన్మర్గ్ టన్నల్ ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు పక్కన లారెన్స్ బిష్నాయ్ ఫోటో పెట్టి వీళ్ళిద్దరు ఎవరో కనుక్కోండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ట్వీట్ చేస్తే, అదే ట్వీట్ తీసుకొచ్చి నేను ఫేస్బుక్లో పెడితే ఆ పోస్ట్ తీసేశారు. ఎందుకంటే దాని కింద సోనియా గాంధీ అండ్ సంబడి ఎల్సెస్ ఫోటోగ్రాఫ్ వాస్ దేర్. సో తీసేశారు. ఆలోచించాడు, ఆ ఈకో సిస్టమ్ ఇంకా పనిచేస్తుంది సాయి గారు. దట్ ఈకో సిస్టమ్ ఇస్ స్టిల్ దేర్. ఈయన చెప్పిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ చెప్తున్నారు యూఎస్లో, అది యూఎస్లో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇండియాలో అవుట్సోర్స్ చేశారు ఇదంతా చాలామంది. ఫేస్బుక్ చేయట్లేదు, చాలా మిగతా ఐటీఎస్ కంపెనీస్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. కొంత మోటివేటెడ్ ఉంటుంది, అంటే వాళ్ళు పిక్చర్స్ కానివ్వండి, ఏఐ యూజ్ చేసి కానీ మిగతా దాంట్లో టూల్స్ యూజ్ చేసి మీ కామెంట్స్ చదివేసి అది ఆటోమేటిక్గా తీసేస్తున్నారు అనమాట. కానీ యూ కెన్ అపీల్ అగేన్స్ట్ ఇట్. నాకు 2 నెలల ముందు ఇట్లా జరిగింది, ఒక పోస్ట్ తీసేశారు. ఆర్గ్యూడ్ అగేన్స్ట్ ఇట్, చాలా స్ట్రిక్ట్గా ఆర్గ్యూ చేశాను నేను, అది తప్పు కాదు, నేను పెట్టింది కరెక్ట్ అని చెప్తే దే రీఇన్స్టేటెడ్, అపాలజైజ్ చేశారు నాకు, సారీ వి మేడ్ అ మిస్టేక్ అని చెప్పేసి. ఆర్ ఆటోమేటిక్. ఇప్పుడు జరిగింది దాంట్లో సాయి గారు, యూఎస్లో అదే ముందు చెప్పాను నేను, 20 తారీఖు తర్వాత లోకం మారిపోతుంది. ఆలోచించండి, ఒక్క ఇన్కమింగ్ ఆఫ్ అ యుఎస్ ప్రెసిడెంట్ హెస్ నెవర్ బీన్ సో ఇంపార్టెంట్ టిల్ నౌ. వీళ్ళందరూ భయపడుతున్నారు ఎక్సెప్ట్ ఎలాన్ మస్క్ అండ్ ఎక్స్ ట్విట్టర్. ఎందుకంటే ఎలాన్ మస్క్ స్టార్టింగ్ నుంచే ట్రంప్తో ఉన్నారన్నమాట. ఈ కంప్లీట్ ఈకో సిస్టమ్, లెఫ్టిస్ట్ ఈకో, మనం ఇక్కడ మాట్లాడతాం కదా సాయి గారు, ప్రింట్ కానీ స్క్రాల్ కానీ
వీళ్ళందరూ క్యారవాన్, వీళ్ళందరూ ఒక లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, హిండన్బర్గ్ రిపోర్ట్. ఇన్ఫాక్ట్ ఆ రిపోర్ట్ గురించి కూడా ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది. ఆయన కంపెనీ బంద్ చేసి వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే ఎంక్వైరీ ఉంది. ట్రంప్ రాగానే ఎంక్వైరీ పెడతాడు, ఎంక్వైరీ పెడితే లేడు, కంపెనీ లేదు, మంచిగా అనిపించలేదు అంటారు వీళ్ళు. ఇప్పుడు అంతే పారిపోతాడు అక్కడి నుంచి, యూఎస్ నుంచి పారిపోయి ఇంకెక్కడ వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు జరగబోతుంది చూడండి. ఆల్రెడీ ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, సెకండ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. హిండన్బర్గ్ రిపోర్టు పొద్దున 3 గంటలకు యూఎస్లో హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందని ఒక న్యూస్ ఐటమ్ వస్తే కాంగ్రెస్ హ్యాండిల్స్ 3:05 రీట్వీట్ చేశారు దాన్ని. అది కాకుండా యూఎస్లో అదానీ మీద కేసు వేశారని చెప్పి అక్కడ ప్రాసిక్యూటర్స్ కేసు వేశారని చెప్పగానే వితిన్ 3 నిమిషాల్లో ఇండియాలో ఉన్న ఒక సీనియర్ ఎడిటర్ విజ్ అ కాంగ్రెస్ చెంచా, ఆయన ఓపెన్గా ట్వీట్ చేశాడు, నాకు 3:05కి 3:10కి కాల్ వచ్చిందని చెప్పేసి. ఈకో సిస్టమ్ చూడండి సాయి గారు ఎంత పవర్ఫుల్ అని. దెన్ మనం అనుకుంటాం ఫేస్బుక్ ఏం చేస్తుంది. ధ్రువ్ రాఠీ తీసుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తాను. యూట్యూబ్ కదా, ఏం చేస్తారు వాళ్ళు? ధ్రువ్ రాఠీ పోస్ట్ చేయగానే, ఒక వీడియో పెట్టంగానే 5 లక్షల వ్యూస్ 5 నిమిషాలు వస్తుంది. అవును, ఆల్గరిథమ్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు డూ దాట్. అంటే బ్యాక్ ఎండ్ నుంచి ఎవరో ఆడుకుంటున్నారు దీనికి. మన దాని తర్వాత న్యూస్ వచ్చింది, ఇక్కడ యూట్యూబ్ మన కొంతమంది ఎంప్లాయీస్ సాక్ చేశారు అదేదని చెప్పి న్యూస్ వచ్చింది. యూట్యూబ్ ఎంప్లాయీస్ చాలామంది లెఫ్టిస్ట్ మెంటాలిటీ, జిహాదీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి యాంటీ మోదీ క్యాంపెయిన్ మ్యానిపులేట్ చేశారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సాయి గారు, ఆ వీడియోస్తోని మోదీ గారికి క్యాంపెయిన్ డ్యామేజ్ అయింది. మాకు నేషనలిస్ట్ అబ్బే చెప్తున్నాను సార్, పాస్ట్ 5 months 6 months నుంచి 1 year నుంచి ఆల్మోస్ట్ ఎలక్షన్స్కి ముందు నుంచి 1.5 years అవుతుంది కదా, ఎలక్షన్స్ అయిపోయి 1.5 years నుంచి ఆన్ అండ్ ఆఫ్ ప్రతి వారానికి అంటే మనకు కొంచెం అట్రాక్షన్ బిల్డ్ అవుతుంది అన్నప్పుడు వారం కాగానే ఒక కాపీరైట్స్ క్లెయిమ్ వస్తుంది, స్ట్రైక్. మనకు తీసేయలేడు పూర్తిగా, నువ్వు కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఏం కనిపించదు. సో నేను బేసికలీ ఏదంటే ఏదో ఒక ఛాలెంజ్ చేస్తున్నామనో, ఇంకొకటి ఏదో ఇమిలియేట్ చేస్తున్నామనో, ఇంకొకటి ఏదో అంటున్నామనో అంటే ప్రతి దానికి మనం ఆధారాలతోనే మాట్లాడతాం మనం. సో తీసేయకుండా ఏం చేస్తారంటే ట్రాక్షన్ తగ్గిస్తూ ఉన్నారనమాట. సో సజెస్టెడ్ వీడియోస్లో రాదు, నోటిఫికేషన్స్ రావు. చాలామంది మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, మాకు నోటిఫికేషన్ రావట్లేదండి ఈ మధ్య అని. నోటిఫికేషన్స్ వెళ్ళదు. సో అంటే వాడు అల్గారిథం తోటి ఎంత ఆడుకుంటున్నారనేది మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ వెనకాల నుంచి కొన్ని మన హ్యాండిల్స్ని ఆపడం కోసం, నేషనల్ స్టెప్ని ఆపడం కోసం కొన్ని పొలిటికల్ పార్టీస్ యాడ్ క్యాంపెయిన్స్లో భాగంగా డబ్బులు కూడా ఇచ్చాయి, నాకు తెలుసు. కాకపోతే నేను అది చెప్పలేను, అందరూ తెలుసు. నేను ఓపెన్గా చెప్తాను మీకైతే, నేషనల్ స్టెప్ని ఆపడం కోసం నాకు తెలుసు. పేరు చెప్పండి చెప్తాను, కానీ చాలా మంది ఏడుస్తారు మళ్ళీ వచ్చి మీ దగ్గర వచ్చి. సాయి గారు, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఒక మనిషి క్రెడిబిలిటీ డిస్ట్రాయ్ చేయాలంటే మీకు 5 సెకండ్లు చాలు. ఒక పార్టీ క్రెడిబిలిటీ డిస్ట్రాయ్ చేయాలంటే 5 నిమిషాలు చాలు. ఒక కంట్రీ క్రెడిబిలిటీ డిస్ట్రాయ్ చేయాలంటే మీకు ఒక 15 నిమిషాలు చాలు. యూ విల్ డ్యామేజ్ బియాండ్ క్రెడిబిలిటీ, ఇట్స్ గాన్. దీన్ని మనం, ఎందుకంటే వీఆర్ ఆల్ హుక్డ్ ఆన్ టు సోషల్ మీడియా, ఏదో ఒక వెహికల్ నుంచి, ఐదర్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, డిపెండెంట్ ఆన్ దట్, ట్విట్టర్, ఫేస్బుక్ కానివ్వండి, మిగతా కొత్త హ్యాండిల్స్ వస్తుంది, దాంట్లో థ్రెడ్స్ అని వస్తుంది, దాంట్లో థ్రెడ్స్లో ఉండవు, ఎక్కడైనా ఉండొచ్చు. మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి ఎవరికి అథారిటీ ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అథారిటీని సెటప్ చేస్తారని చెప్పి పిఐబి కింద ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు. ఇదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు వెళ్ళి ఛాలెంజ్ చేశారు ముంబై హైకోర్టులో. ముంబై హైకోర్టు ఏమన్నారు, గవర్నమెంట్కి అథారిటీ లేదు ఫ్యాక్ట్ చెక్ చేయడానికి అని చెప్పేసి. మళ్ళీ జుబేర్ గురించి ఏమంటారండి? ఆయన లేనిపోయిన దాన్ని అన్ని ట్యాగ్ చేసి వారిని రిపోర్ట్ చేసి ఆ ట్వీట్స్ని డౌన్గ్రేడ్ చేస్తారు మీరు చెప్పినట్లు. కరెక్ట్. హౌ డస్ ఈ డూ ఇట్? హౌ ఈజ్ ఈ అలౌడ్ టు డూ ఇట్? ఈజ్ ఫండెడ్ బై ద తమిళనాడు గవర్నమెంట్ అండ్ కర్ణాటక గవర్నమెంట్ ఓపెన్లీ. కర్ణాటక గవర్నమెంట్ స్టాలిన్ అవార్డు ఇచ్చారు రిపబ్లిక్ డే, లాస్ట్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేకి అవార్డు ఇచ్చారు. కరెక్ట్. ఆలోచించి, బికాస్ యాంటీ మోదీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ రీచ్ చూడండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాళ్ళకి కంప్లీట్. తెలుగులో చాలా మందికి ఉంది అది. మీరు నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు, తెలుగులో అదే మోదీ గారి గురించి అనామకమైనటువంటి వీడియోస్కి కూడా ట్రాక్షన్ వస్తూ ఉంటుంది. అది ఏంటంటే, అది మీరు అన్నది కరెక్ట్ సార్. యాక్చువల్లీ మన వాళ్ళు చూడాలనుకున్నా, మన వాళ్ళు సెర్చ్ చేసి, యాక్చువల్లీ మనకు నేషనల్ స్టెప్కి నేను చిన్న ఎగ్జాంపుల్, సారీ నేషనల్ స్టెప్ ప్రస్తావన పదే తీసుకొస్తున్నాను అనుకోవద్దు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా అనలిటిక్స్లో తెలుస్తుంది ఏంటంటే, బ్రౌజ్ ఫీచర్స్తో వచ్చి చూసేవాళ్ళు, సెర్చ్ చేసి చూసేవాళ్ళు, వాళ్ళకి సజెస్టెడ్ వీడియోస్లోకి రావట్లేదు, కనిపించకుండా చేస్తున్నది యూట్యూబ్ అల్గారిథం. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన వ్యూవర్స్ అందరూ ఇప్పుడు వస్తున్న వ్యూస్ అన్నీ కూడా జెన్యూన్ వ్యూవర్స్, వాళ్ళందరూ కూడా చాలా ఆర్గానిక్గా డెడికేటెడ్గా నేషనల్ స్టెప్ చూడాలనుకుని ఎవ్రీడే వాళ్ళు లాగిన్ అయ్యి చూస్తున్న వాళ్ళు.
చాలా కామెంట్ చదువుతుంది తెలిసిపోతుంది సాయి గారు. Exactly. చాలా క్లియర్గా తెలుసు. అంటే వాళ్ళకు నిజానికి సింపుల్ గా సజెస్టెడ్ లోకి రాకుండా రికమెండ్ చేయకుండా కుట్రలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మన అందరూ ట్రంప్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, యాక్చువల్లీ మోదీ గారికి నిజానికి చెప్పాలి. నిజామే, కరెక్ట్ సార్. ఎందుకంటే హీ డిస్ట్రాయ్ ఆల్రెడీ చెప్పేశారు ఆయన చేయబోతున్న. స్టార్ట్ అయింది ఇప్పుడు, యాక్చువల్లీ స్టార్ట్ అయింది, భయం అయింది. ఈ 5 బిగ్ టెక్ చీఫ్స్, ట్విట్టర్ ఉండొచ్చు కానీ, మెటా ఉండొచ్చు కానీ, జెఫ్ బెజోస్, వీళ్ళందరూ దే ఆర్ అటెండింగ్ ట్రంప్స్ ఇనాగరల్. ఆలోచించండి, ట్రంప్ని వీళ్ళు 4 సంవత్సరాల ముందు ఎట్లా వీళ్ళు కంప్లీట్గా ట్రంప్ని డౌన్గ్రేడ్ చేశారో, ట్రంప్ వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపించారు. ఇప్పుడు కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా కంప్లీట్ లెఫ్టిస్ట్. యూఎస్ మీడియా ఓపెన్ చేయండి సాయి గారు, ఫాక్స్ న్యూస్ ఓపెన్ చేస్తే వాళ్ళు చెప్తారు మీకు. కంప్లీట్ అయిపోయింది ఎలక్షన్, ట్రంప్ ఎక్కడ లేడు, కమలా హ్యారిస్ ఇస్ విన్నింగ్. ఉంటే కూడా మ్యాక్సిమం నెక్ టు నెక్ ఫైట్ ఇన్ సమ్ ప్లేసెస్. పాపులర్ ఓట్ గెలిచాడు, సెనెట్ గెలిచాడు, అన్ని ఆల్ హౌసెస్ ఈ వన్ మెజారిటీ అండ్ ఈ వన్ ద ప్రెసిడెన్షియల్ బిడ్ ఆల్సో. ఇది ఈ ఎంటైర్ మీడియా క్యాంపెయిన్ బికాస్ ఒక సైడ్ నుంచి ఎలాన్ మస్క్ సపోర్ట్ చేశారు, చాలా లేదని చెప్పలేము మనం. ఈ సపోర్టెడ్ ట్రంప్ బిగ్ టైం. అదే టైంలో ఫేస్బుక్లో కానివ్వండి, మిగతా కానివ్వండి, యూట్యూబ్ తీసుకొచ్చి వీడియోలు తయారు చేసి ట్రంప్ని డౌన్గ్రేడ్ చేసిన ట్రై లాస్ట్ మినిట్ దాకా చూసుంటారు మీరు. ఆయన కోర్టు తీసుకెళ్ళి ఆయన జైలు వేద్దాం అనుకున్నారు వాళ్ళు, కానీ జరగలేదు అది. సో మనం అనుకుంటాం ఐసోలేషన్లో ఏదో ఎక్కడో జరుగుతుంది, ఎందుకో జరుగుతుందని కాదు, చాలా ప్లేసెస్లో జరుగుతుంది. అండ్ డెఫినెట్గా సాయి గారు, ఐ థింక్ ఒక మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అంటాం మన ఇంగ్లీష్లో. ఇది మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, దెర్ ఆర్ వేరియస్ అదర్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. డెఫినెట్గా మన మోడర్న్ డే అవుట్లుక్లో మనం పొద్దున్న లేవగానే ఫస్ట్ చెక్ చేస్తుంది మన ఫోన్. అవును, దాంట్లో ఏం వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఆ వాట్సాప్లో ఏమైనా వీడియోలు ఉంటుందా, ఆ వీడియోలు చూడడానికి ఎక్కువ టైం ఉండదు పొద్దున, కానీ ఏదో ఒకటి అక్కడెక్కడ క్లిక్ చేసి చూస్తారు. రోజుకి మీ ఫోన్లో, నా ఫోన్లో మినిమం సాయి గారు ఒక 200, 300, 500 వీడియోలు వచ్చి పడతాయి, డిఫరెంట్ గ్రూప్స్. చాలా కరెక్ట్. ఆలోచించ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ డిలీట్ చేసుకోవడానికి చాలా వీడియోలు, చాలా మెసేజ్లు, చాలా వాట్సాప్ మెసేజ్. నేను ఒక సండే రోజు కూర్చొని ఒక డిలీట్ చేస్తూనే కూర్చుంటాను, నేను ఒక 2 hours 3 hours దానికే పెట్టుకుంటాను ఆ ఫోన్ అనమాట. సో వాట్ జుకర్బర్గ్ చేస్తుంది ఆ స్టేట్మెంట్ దట్ వీఆర్ స్టాపింగ్ సెన్సర్షిప్, ఫ్యాక్ట్ చెక్ అని చెప్పగానే సెన్సర్షిప్ అని వచ్చింది ఇమీడియట్గా, దాంతో నెక్స్ట్ వర్డ్ అంటే యు ఆర్ యాక్చువల్లీ రన్నింగ్ సెన్సర్షిప్. కరెక్ట్. అండ్ దే షుడ్ బి ఎ కేస్ ఫైల్డ్ అగేన్స్ట్ మెటా. నేను చెప్పట్లేదు, యూఎస్లో ఇప్పుడు చెప్తున్నాను, క్లాస్ యాక్షన్ సూట్ వేయాలి ఫర్ వాట్ డ్యామేజ్ దే హ్యావ్ డన్, స్పెషలీ లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ని. మన దేశంలో కూడా సాయి గారు ఈ దుకాణం బంద్ చేయడానికి టైం అయిపోయింది. డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం, నేను దానికే మోదీ గారిని తప్పుపడతాను ఎప్పుడు, యూ షుడ్ గెట్ క్రాకింగ్ ఆన్ దిస్ ఫెలోస్. ఇప్పుడు మీరు ఎన్జిఓ మీద వెళ్ళి ఎన్జిఓలు వెంటబడి మీరు వాళ్ళ డొనేషన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, వీళ్ళ డొనేషన్ గురించి ఎంక్వైరీ చేయండి, జుబేర్కి డబ్బులు ఎక్కడి నుంచి ఎంక్వైరీ చేయండి, ధ్రువ్ రాతిని బ్యాక్ చేస్తున్న ఎవరైనా ఎంక్వైరీ చేయండి, డెఫినెట్గా మీకు వస్తుంది ప్రూఫ్ దాన్ని. అండ్ ఇట్స్ టైమ్ యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ షట్ డౌన్ చేయాలి. యూఎస్లో టిక్టాక్ బ్యాన్ అవుతుంది రేపటి నుంచి, ఆలోచించి మనం ముందే చేసేసాం ఇక్కడ. కరెక్ట్. సో వీ షుడ్ డూ సంథింగ్ వెరీ సిమిలర్. థ్రెటన్ చేయండి. మార్క్ జుకర్బర్గ్ ఎందుకు అపాలజీ చేశాడు, అట్లీస్ట్ వాళ్ళ ఇండియా టీం ఎందుకు అపాలజీ చేశారు, మేము తప్పు చెప్పాం. ఏం చెప్పారు, కోవిడ్ తర్వాత అన్ని దేశాల్లో ఎలక్షన్ ఓడిపోయారు, అక్కడున్న పార్టీలు ఓడిపోలేదు. భారతదేశంలో మోదీ గారు గెలిచారు కదా, ఆయనకు మెజారిటీ రాలేదు, అది ఇంకో మాట, కానీ ఈజ్ గవర్నమెంట్ ఇస్ దేర్ ఇన్ పవర్. అపాలజీ చేశారు, ఎందుకంటే ఇండియా ఇస్ ఎ హ్యూజ్ మార్కెట్ సాయి గారు. దే హ్యావ్ నో, ఫిలిప్పీన్స్లో చూడండి, మనం చూసాను, ఒక ఆర్టికల్ చూసాను సాయి గారు, యాపిల్ని ఫోన్ అమ్మటలేదు అక్కడ, అస్సలు అమ్మకూడదని చెప్పారు అక్కడ. ఎందుకంటే మీరు ఎప్పుడు దాకా లోకల్ యూనిట్ పెట్టారో, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఏదో అసెంబ్లింగ్ యూనిట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ A to Z ఇక్కడ తయారు చేయండి మీరు, దెన్ వీ విల్ అలౌ. ఎందుకంటే దే ఆర్ హ్యూజ్ మార్కెట్, ఐ థింక్ 4th or 5th లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు ఏమో చెప్పారు, మీద చిన్న యూనిట్ ఏం కాదు. యూ వాంట్, ఎకానమిస్ట్లో వచ్చిన నాకు ఆర్టికల్ చదివాను నేను దాని గురించి, ఇన్వన్ న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది, దట్ యూ వాంట్ సెటప్ ఫుల్ ఫ్లెజ్. భారతదేశంలో కూడా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది సాయి గారు. వీ షుడ్ స్ట్రిక్ట్గా గవర్నమెంట్ సెన్సర్షిప్ అని చెప్పండి, ఏం కాదు, ప్రాబ్లం లేదు. సుప్రీంకోర్టు చెప్తే కూడా సుప్రీంకోర్టు కొంచెం పక్కన పెట్టాల్సిన టైంకి వచ్చింది ఇప్పుడు. అండ్ వీ షుడ్ యాజ్ అన్ ఇండివిజువల్ సిటిజన్ లైక్ మీరు, నేనున్న మన ప్రేక్షకులు ఉన్నా కానీ, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు పోస్ట్ సంథింగ్ దట్ ఈస్ వీ ఫీల్ ఈస్ కరెక్ట్. పర్ఫెక్ట్. డిఫెమ్ చేయకుండా ఒక మనిషిని, అది చాలా రూల్స్ ఉన్నాయి, పాక్సో రూల్స్ ఉంటుంది, మిగతా రూల్స్ ఉంటుంది, అండర్ ఏజ్ చిల్డ్రన్ అన్నీ అదని పాటించాలి. అది కాకుండా నేను ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తే, నేను రాహుల్ గాంధీ ఫోటో క్రిటిసైజ్ చేసి సోనియా గాంధీ ఫోటో పెడితే ఇమ్మీడియట్గా తీసేస్తున్నారు ఫేస్బుక్. ఎందుకు? నన్ను ఒకసారి 21 రోజులు బ్యాన్ చేశారు సాయి గారు, ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాలు చాలాసార్లు. సో వైట్ ఇస్ ఇట్, ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు బ్లూ టిక్ వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకోలేదు, వాళ్ళు ఇచ్చారు, వెరిఫైడ్ బ్యాడ్జ్ ఇచ్చారు నాకు. ఇచ్చిన తర్వాత కూడా ఇది ఉండే, అంటే సంబడి అట్ ద బ్యాక్ ఎండ్ ఇస్ ప్లేయింగ్. అండ్ నాకు నా వాట్సాప్లో మెసేజ్ కూడా ఉంది దాని గురించి, ఫ్రమ్ అ టీమ్ దట్ ఈస్ ఆపరేటింగ్ ఫార్ ఫేస్బుక్ అవుట్సోర్స్డ్. వాళ్ళు చెప్తున్నారు, సురేష్ గారు యు ఆర్ ఎ టార్గెట్. ఇప్పుడు కాదు, నాకు 2.5 years ముందు బ్యాన్ చేసినప్పుడు వచ్చాను, 21 days అడిగాను,
మీ పేరు ఉంది ఆ లిస్ట్లో, మిమ్మల్ని కాన్స్టెంట్గా వాచ్ చేస్తున్నారు, మీరు ఏం పుడుతున్నారో మీ మీద రిపోర్టింగ్ నడుస్తుంది బ్యాక్ ఎండ్ నుంచి, అది దానికోసం మిమ్మల్ని బ్యాన్ చేశారని చెప్పి. సో ఎనీవే నేను అప్పుడు లీగల్ నోటీస్ కూడా ఇష్యూ చేశాను వాళ్ళకి. డన్. ఎస్, కరెక్ట్. సో ఒక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు ఎట్టకేలకు మనం నేషనల్ రౌండప్లో మనం ఇదివరకు మాట్లాడడం చాలాసార్లు క్యాస్ట్ సెన్సస్కి సంబంధించి. వాళ్ళు ఆల్రెడీ ఒక క్యాస్ట్ సెన్సస్ చేశారు కదా, కుల గణన చేశారు, అది రిపోర్ట్ ఎందుకు బయట పెట్టరు అని చెప్పేసి మీరు చాలాసార్లు అన్నారు నాకు తెలిసి. సో ఇప్పుడు ఎట్టకేలకు దాన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురావడానికి ఒక ముహూర్తం అయితే పెట్టుకున్నారు కర్ణాటక ప్రభుత్వము అనే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, సిద్ధరామయ్య చెప్తున్నారు. సో అది ఒకవైపు కులగణన గురించి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. కులగణన రిపోర్ట్ని ఇప్పుడు కేబినెట్ ముందుకు తీసుకురావడం అంటే దేనికి సంకేతం? దీన్ని తీసుకొచ్చేసి దీన్ని రద్దు చేసేసి లేదా దీన్ని అటకెక్కించేసి ఇదంతా తప్పులు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ కొత్త దానికి వెళ్తారా, లేకపోతే దీన్నే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారా? ఏంటి ఒక 5-6 నెలల ముందు మాట్లాడాను సాయి గారి గురించి నేషనల్ రౌండప్. అప్పుడు నేను చెప్పాను దీని రీజన్ చెప్పాను. అప్పుడు బయటికి అంత రాలేదు రీజనింగ్. ఒక్కలిగాస్ అండ్ లింగాయట్స్ స్పెషలీ లింగాయట్స్లో చాలామంది దేశే వీఆర్ నాట్ హిందూస్. సో మనం క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నప్పుడు హిందూస్లో తీసుకోరు వాళ్ళని. మూమెంట్ యూఆర్ నాట్ టేకన్ అండర్ హిందూస్, మీకు క్యాస్ట్ బెనిఫిట్స్ రాదు. మీకు హిందూస్కే క్యాస్ట్ బెనిఫిట్ ఉంది. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ముస్లిమ్స్ కూడా క్యాస్ట్ అంటున్నారు. నాకు అర్థం ఎందుకు క్లెయిమ్ చేయరు అసలు వాళ్ళు? అంటే దే సే దట్ వీఆర్ అ డిఫరెంట్ సెక్ట్. మీరు చూసుంటారు చాలా మటుకు. బికాస్ నాకు తెలిసి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ దీంట్లోకి రావాలని కోసం ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకు ఉన్నాయని వాళ్ళు అంటారు వీఆర్ నాట్ హిందూస్. ఓకే ఫైన్, కానీ వాళ్ళు హిందూ సెన్స్ ఆఫ్ డ్రెస్సింగ్ హిందూ పూజలు చేస్తారు, అన్ని చేస్తారు, కానీ వీఆర్ నాట్ సంథింగ్. కానీ రిజర్వేషన్కి వచ్చినప్పుడు హిందూస్ కావాలంటున్నారు. అదే. సో అక్కడే జరిగిందంటే ఈ లాస్ట్ క్యాస్ట్ సెన్సస్ జరిగిన 2 సార్లు జరిగింది సాయి గారు. జస్ట్ టు కరెక్ట్ ద ఇంప్రెషన్. ఒకసారి సిద్ధరామయ్య గారు 10 సంవత్సరాల ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. దాని తర్వాత ఆ రిపోర్ట్ని నెక్స్ట్ ఒక కమిషన్ పెట్టి యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకో కమిషన్ పెట్టారు. ఈ కమిషన్లు అన్నీ వచ్చిన ఫిగర్స్ ఏంటంటే ఒక్కలిగాసు లింగాయట్స్ 2 numbers వచ్చేసింది. ఎందుకంటే మీరు 14% ఉన్నారా, 6% ఉన్నారా, 8% ఉన్నారా అని క్లియర్గా తెలిసిపోయింది. వెన్ యూ సే ఐఎమ్ నాట్ ఎ హిందూ, వాళ్ళని ఆ క్యాస్ట్ బేసిస్ తీసేశారు హిందువుల నుంచి. అంటే ఇప్పుడు ఒక్కలిగాస్కి ఇప్పుడు కావాలంటే రిజర్వేషన్ రాదు, లింగాయట్స్ కూడా రిజర్వేషన్ తగ్గిపోతుంది. సో సిద్ధరామయ్య థర్స్డే రోజు మీటింగ్ పెట్టాలండే ఈ మన కాంగ్రెస్ ఆఫీస్ ఇనాగ్రేషన్ రోజు, దానికన్నా ఒక రోజు ముందు. కానీ జరగలేదు మీటింగ్. పోస్ట్పోన్ ఎందుకు చేశారంటే మా ఆఫీస్ ఇనాగ్రేషన్కి వెళ్ళాం ఢిల్లీకి అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్ క్రియేట్ చేశారు. కానీ జరిగింది ఏంటంటే అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఎంబీ పాటిల్ ఆయన ఒక పెద్ద లింగాయట్ ఫేస్ మన అందరికి తెలుసు. ఆయన అన్నారు ఇది కాంగ్రెస్ ఎందుకు ఈ రిపోర్ట్ తీసుకొస్తున్నారు, ఈ రిపోర్ట్ అంతా తప్పు, ఈ రిపోర్ట్ని మార్చాలని చెప్పారు ఎంబీ పాటిల్ గారు. దాని తర్వాత పరమేశ్వర గారు హోమ్ మినిస్టర్, ఆయనేమో నేను సీల్డ్ ఎన్వెలప్లో తీసుకొస్తాను, సీల్డ్ ఎన్వెలప్ మీటింగ్ 2 hours ముందే ఓపెన్ చేస్తారు. 2 hours ముందే ఎందుకు ఓపెన్ చేస్తారండి? క్యాబినెట్ మీటింగ్లో ఓపెన్ చేయండి మీరు. ఇది ఏం చేయబోతున్నారు సాయి గారు? ఎందుకంటే ఇప్పుడు అందరూ చూస్తాం సిద్ధరామయ్య గారికి ఈజ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్ టు హ్యాండ్ ఓవర్ ద పవర్ టు అదర్స్. అండ్ ఆయన చైర్ కూడా మన అందరికీ తెలుసు వే ద రిపోర్ట్ ఇస్ గోయింగ్, ఎవరికి వస్తుంది? డీకే శివకుమార్ ఒక్కలిగా ఆయనకి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ డీల్ ఉండే ముందు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు ఈ రిపోర్ట్ని ఫస్ట్ బయట తీసుకొస్తారు సాయి గారు. అండ్ మార్క్ మై వర్డ్, దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ విల్ హ్యాపెన్. ఈ నెక్స్ట్ వీక్ కూడా క్యాబినెట్ మీటింగ్ పెడతారు. ఈ రిపోర్ట్ని తీసుకొచ్చి ఈ రిపోర్ట్ అంతా తప్పు, ఈ రిపోర్ట్లో ఇచ్చిన ఫిగర్స్ అంతా తప్పు, ఇంకొక సర్వే కావాలని చెప్పి ఇంకో సంవత్సరం టైం తీసుకుంటారు. ఇది జరగబోయేది అది సాయి గారు. దీస్ పీపుల్ డోంట్ వాంట్ టు ఫేస్. ఈ రాహుల్ గాంధీ దగ్గర అడగాలి క్వశ్చన్ ఇది. మీరు ఇంత మాట్లాడతారు కదా ఆల్ ఇండియా లెవెల్లో క్యాస్ట్ సర్వే మీ కర్ణాటకలో మీరు వచ్చిన రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. ఒకటి నేను ముందు కూడా ఛాలెంజ్ చేశాను ఇది. దాని తర్వాత ఇప్పుడు ఉన్న రిపోర్ట్ని మళ్ళీ మీరు రిజెక్ట్ ఎందుకు చేస్తారు? 2 సార్లు తీసుకొచ్చిన రిపోర్టు మళ్ళీ ఇంకోసారి 3వసారి కరెక్టే వస్తుంది ఏమన్నా? మీకేం గ్యారంటీ ఉంది? మీరు జస్ట్ ప్లేయింగ్ ఫర్ టైం అంటారు ఇంగ్లీష్లో. డెఫినెట్గా ద కర్ణాటక గవర్నమెంట్ షుడ్ పబ్లిష్ ద రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్. దాన్ని అంగీకరించాలో వద్దా అనేది ఇంకో మాట. కానీ యూ విల్ నో పాపులేషన్ వైజ్ మీకు ఎక్కడ బీసీస్ ఎంతమంది ఉన్నారో, ఏ కమ్యూనిటీలో ఉన్నారు, ఏ క్యాస్ట్లో ఉన్నారు, ఏ సబ్ క్యాస్ట్లో ఉన్నారు, మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది. అది తెలియకుండా ఉండడానికి కర్ణాటక గవర్నమెంట్ ఆడుతున్న ఆట ఇది. ఇదే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి అడగాల్సిన మీడియా వాళ్ళకి అసలు దమ్ లేదు అడగడానికి రాహుల్ గాంధీ దగ్గర ఈ మాట. ఆయన ఆన్సర్ కూడా ఉండదు ఆయన దగ్గరికి. సో ఇది డెఫినెట్గా దేర్ షుడ్ బి అన్ ఆన్సర్. ఎందుకు ఈ రిపోర్ట్ పబ్లిష్ చేయట్లేదు? ఎందుకంటే ఈ ఫస్ట్ సిద్ధరామయ్య గారు 2015లో ఉన్నప్పుడు ఇది ఫస్ట్ ఈ రిపోర్ట్ కమిషన్ చేశారు సాయి గారు. 140 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. దాని తర్వాత నేను చెప్పినట్టు ఇది 2014లో కంప్లీట్ అయింది, కానీ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత జయప్రకాష్ హెగ్డే గారు అని చెప్పి చైర్మన్ బ్యాక్వర్డ్ కమిషన్, ఆయన ఒక రిపోర్ట్ ఫ్రెష్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ అన్ని ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే ఇది లీక్ అయిపోయింది రిపోర్ట్. క్యాబినెట్కి వచ్చే ముందే లీక్ అయిపోయింది రిపోర్ట్ బయటకు. ఏముంది కర్ణాటకలో ఈ లింగాయట్స్ ఒక్కలిగాస్ నంబర్స్ తక్కువ ఉంది అంతే. వాళ్ళ రిజర్వేషన్ తగ్గించాలి ఇప్పుడు. సో సబ్ క్యాస్ట్లో ఎస్పెషల్ లింగాయత్ సబ్ క్యాస్ట్లో అది ప్రాబ్లం రాబోతుంది.
ఓకే. సో ఏం చేస్తారు, రిజర్వేషన్ ఇవ్వకపోతే ఓట్లు పోతాయి. అండ్ దే ఆర్ అ వెరీ పవర్ఫుల్ కమ్యూనిటీ. రెండు ఒకలి కదా లింగాయట్స్. న్యూమరికలీ మీరు ఇద్దరు కలిసి మేబీ ఒక 30% ఉండొచ్చు. ఓకే, 30% కూడా ఉండొచ్చు, మనకు తెలియదు యాక్చువల్ ఫిగర్స్ ఎంత ఉందని ఇప్పుడు. సో ఆ ఓటింగ్లో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఉంటారు. ఫస్ట్ టైం కురుబా కాస్ట్ నుంచి వచ్చిన మంచి సిద్ధరామయ్య గారు, ఈజ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కాస్ట్. అండ్ డెఫినెట్లీ ద అదర్ సైడ్ ఈజ్ వెయిటింగ్ టీకా శివకుమార్, ఈజ్ ఒక్కలిగా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మా ముఖ్యమంత్రి మాకు కావాలని చెప్పి. మీకు గుర్తుంటుంది సాయి గారు, ఫస్ట్ బీజేపీ కూడా యదియూరప్ప గారు పార్టీ నుంచి రిజైన్ చేసినప్పుడు ఇదే గొడవ ఉండే, క్యాస్ట్ బేస్డ్. ఆయన తీసేశారని చెప్పి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఓటేయలేదు ఆయన బీజేపీకి. అక్కడ బీజేపీ ఎలక్షన్ ఓడిపోయారు ఆ టైంలో. 14% ఐ థింక్ పర్సెంటేజ్, ఐఎమ్ నాట్ ష్యూర్, ఐ థింక్ 14% వచ్చింది ఆయన పార్టీకి. ఆయన ఒక లోకల్ పార్టీ పెట్టుకున్నారు యదియూరప్ప గారు, 14% వచ్చింది, బీజేపీ ఆ ఎలక్షన్ ఓడిపోయారు. కరెక్ట్. సో దిస్ ఇస్ వాట్ కర్ణాటకలో. సో రాహుల్ గాంధీ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దిస్. రాహుల్ గాంధీ జవాబు ఇవ్వాలి, ఈ రిపోర్ట్ ఎందుకు పబ్లిష్ చేయట్లేదు మీరు? ఇన్ని సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు కర్ణాటకలో? ఎందుకు ఇప్పుడు దాకా రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు? మీరు మిగతా గవర్నమెంట్స్ చేయమంటున్నప్పుడు చేసిన గవర్నమెంట్ ఎందుకు పబ్లిష్ చేయట్లేదు అని నా ప్రశ్న సార్. రైట్ సార్, ఒకసారి మనం సంభాల్కి వెళదాం. సంభాల్లో అంటే యాక్చువల్లీ సర్వేలు వీటి గురించి సుప్రీంకోర్టు కొంత ఆపే ప్రయత్నం చేసింది, కానీ ఇంకో వైపు నుంచి ఇంకో కొన్ని వేరే స్టోరీస్ వస్తున్నాయి. అందులో ఏంటంటే సుమారు 1400 FIRs నమోదయ్యాయంట. ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 135 ప్రకారం పవర్ థెఫ్ట్స్ గురించి, విద్యుత్ చౌర్యానికి సంబంధించి 1400 FIRలు. అది కూడా ఎవరు, అందులో సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఎంపీ జియావుర్ రెహమాన్ బర్ఖ్తో సహా 16 మాస్కులు, మసీదులు, 2 మదర్సాల పైన వాటిపైన కేసులు నమోదు చేశారు. విపరీతమైన విద్యుత్ చౌర్యం జరుగుతోందని, ఆల్మోస్ట్ ఒక ట్రాన్స్ఫార్మర్ మెయింటైన్ చేస్తున్నారు అక్కడ అని. సో ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్, ఏంటి సంభాల్లో ఏం జరుగుతుంది? ఈ లడనియా మాస్క్ అనే ఒక మాస్క్ ఉంది సాయి గారు, దానిపైన ఒక కంప్లీట్ సెటప్ చిన్న సబ్ స్టేషన్ దొరికింది వాళ్ళకి. ఆల్మోస్ట్ అదే, అక్కడ నుంచి 100 ఇంటికి సప్లై చేస్తున్నారు. ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ అనుకోండి అక్కడే, అంతే కదా. ఎందుకంటే మీరు చిన్న దాన్ని సప్లై చేయలేరు కదా, ఒక ఇంటికి సప్లై చేయాలంటే మినిమం ట్రాన్స్ఫార్మర్ ఉండాలి. స్టెప్ అప్ చేసి స్టెప్ డౌన్ అపార్ట్మెంట్ కోసం ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటారు అట్లా. సో ఇదే అంతే. 1400 FIR మీరు చెప్పినట్టు సెక్షన్ 135 కింద వేశారు. 11 కోట్లు బిల్ చేశారు ఇప్పుడు దాకా. దాంట్లో 11 కోట్లు బిల్స్ బకాయి కాదు, దొంగతనం చేసిన పవర్ అంతే. ఇంకా స్టోలన్ క్యాల్కులేట్ చేసుకున్నారు వాళ్ళు. ఒక నెల మీరు బిల్లు మీటర్ పెడితే తెలిసిపోతుంది కదా ఎంత వచ్చిందని, దాన్ని మల్టిప్లై చేస్తే అయిపోతుంది. బిల్లు కట్టరు కదా, ఫ్రీ కల్చర్ అది. బిల్లు కట్టడం ఏంటి, బిల్లు అసలు మీటర్ రీడింగ్ లోపల రానియరు. మన దగ్గర కూడా ఉంది కొంచెం కొన్ని ప్లేసెస్ సిటీలో, చాలా భయపడతారు వెళ్ళడానికి, అక్కడ హుక్ కేసెస్ తీసుకుంటారు డైరెక్ట్. సో అది ఇప్పుడు జరిగింది. దానికి ముందు సాయి గారు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మనం నేషనల్ స్టెప్లో సపరేట్గా డిబేట్ కూడా చేశాను రాజు గారితో. నెహ్రూ గారు 1924 ఎగ్జాక్ట్లీ 100 years 100 సంవత్సరాల ముందు సంబల గొడవ జరిగింది. ఒక మొహరం రోజు అక్కడ ఒక మొహరం ప్రొసెషన్ తీస్తున్నప్పుడు హిందువుల మీద దాడి జరిగింది. హిందువులు చాలామంది చాలా గాయాలు అయ్యాయి. నెహ్రూని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు పంపించారు, వెళ్ళి కలిసి రండి, అక్కడ ఏం జరిగింది ఒకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ పంపించారు. నెహ్రూ వాజ్ హెడ్ ఆఫ్ ఇట్. 1924 ఐ థింక్ ఇట్ వాస్ జూలై 1924 వెళ్ళారు. నెహ్రూ గారు వెళ్ళి రిపోర్ట్ రాశారు. ఆ 14 పేజ్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది, మన ప్రేక్షకులు చూడాలి. కొన్ని స్క్రీన్ షాట్ కావాలంటే దీన్ని మనం షేర్ చేయొచ్చు దీంట్లో కూడా. ఆ దాంట్లో క్లియర్గా రాశారు సంబల్లో ఏముండే ముందు. ఈ సెడ్ అండ్ నెహ్రూ సెడ్, నేను చెప్పలేదు, నెహ్రూ రాశారు. అక్కడ ముస్లిం మెజారిటీ ప్లేస్, కానీ అక్కడ ఒక మస్జిద్ ఉంది. కానీ ఆ మస్జిద్లో యాక్చువల్లీ అదొక పృథ్వీరాజ్ చౌహాన్ గారు కట్టిన ఒక గుడి ఉందండి. నేను చెప్పలేదు, బీజేపీ వాళ్ళు చెప్పలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పలేదు, సాయి గారు చెప్పలేదు, చెప్పింది జవహర్ లాల్ నెహ్రూ. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు. లాస్ట్ 10 రోజుల నుంచి సాయి గారు దే ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్, అసలు సైలెంట్. సంబల్ గురించి ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ నెహ్రూ తీసిన రిపోర్ట్ ఎవరు తీశారు బయటకని వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళని వీళ్ళు క్లెయిమ్ కూడా చేయట్లేదు దట్ ఇస్ అ ఫేక్ రిపోర్ట్ అని చెప్పి. కరెక్ట్ రిపోర్టే, ఇట్స్ ఒరిజినల్. మీకు గుర్తుంటుంది నెహ్రూ మ్యూజియం ఖాళీ చేసి సోనియా గాంధీ 3000 డాక్యుమెంట్స్ తీసుకెళ్లారని చెప్పి మీకు గుర్తుందా సాయి గారు? ఒక 2-3 నెలల ముందు జరిగిన అలిగేషన్. దాంట్లో ఒక డాక్యుమెంట్ ఇది ఉండొచ్చు. ఈ డాక్యుమెంట్ అక్కడి నుంచి ఉండొచ్చు, లేకుంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర ఉందో లేదో తెలియదు, కానీ ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చింది 14 పేజ్లో క్లియర్గా. ఇప్పుడు సంబల్లో జరిగే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం, మరి అది కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ హెస్ అక్నాలెడ్జ్డ్, నాట్ నౌ, 100 సంవత్సరాల ముందు వాళ్ళ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ వచ్చి చెప్పారు సంబల్లో ఒక గుడి ఉండే, ఆ గుడి మీద మస్జిద్ కట్టారు, ఆ గుడి కట్టింది పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ హిందువుల మీద దాడి జరిగింది, 2 గుళ్ళు పలగొట్టారు, అక్కడ ధ్వంసం చేశారు విగ్రహాలను అని చెప్పి నెహ్రూ రిపోర్ట్ ఇచ్చారు. ఆలోచించారు. మ్యూజిక్ ప్లే చేయకూడదంట, పాట మొహరం రోజు టైంలో ఎక్కడ పాటలు ప్లే చేయకూడదని. ఎవరండి ఇది?
ఏ దేశంలో ఉన్నా సరే, మీరు 1924 గురించి మాట్లాడతారు, ఇప్పుడు జరుగుతుంది అట్లా. డెఫినెట్గా సంబల్ ఇస్ అ టెస్ట్ కేస్ సాయి గారు. ఇప్పుడు కూడా అది ముస్లిం మెజారిటీ ప్లేస్, అక్కడ హిందువులకు అసలు జగలేదు. చాలామంది హిందువులు పారిపోయారు, 24లోనే పారిపోయారు చాలామంది. ఆలోచించారు, మనం 100 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాం, ఇప్పుడు అదే ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. సో సంబల్ అనేది ఒక టెస్ట్ కేసు అయిపోయింది. సుప్రీంకోర్టు ఏమి ఇస్తారో పీపుల్ అది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అది పక్కన పెడదాం, కానీ దిస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ మెచ్చుకోవాలి సాయి గారు. ఏదైనా చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. మన దగ్గర చేయమని చెప్పండి. దమ్ముంటే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ ఓల్డ్ సిటీలో అది ఒక లాంగ్వేజ్ ఉంది దానికి, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అంటారు, అంటే దొంగతనం అంతే, లాసెస్. మీరు ఓల్డ్ సిటీలో, మీరు ఎక్కడ ఓల్డ్ సిటీ అని చెప్పట్లేదు, సిటీలో ఎక్కడైనా దొంగతనం చేస్తున్న దాన్ని మీరు పట్టుకోండి, మీరు వాళ్ళకి ఫైన్ వేయండి. చేస్తారా? మీ దగ్గర దమ్ము ఉందా? లేదు. పాపం లైన్ మ్యాన్ వెళ్తే వాళ్ళని కొడతారు, భయపడతారు వెళ్ళడానికి. అక్కడ ఎమ్మెల్యే వస్తాడు, ఎమ్మెల్యే వచ్చి ఆపేస్తాడు. ఆలోచించండి. సో డెఫినెట్గా సంబల్లో చేసినట్లు కూడా మిగతా ప్లేస్లో కూడా యూపీలో జరగబోతుంది. మీరు చూస్తూనే ఉండండి సాయి గారు. వీక్లీ మనకు టాపిక్ దొరుకుతుంది నేషనల్ రౌండ్ అప్. ఎస్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ కోచట్ల గారు చాలా విషయాలు మీరు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తూ ఉంటారు. రియలీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి గారు. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే ఈ ఎపిసోడ్ 129వ ఎపిసోడ్ని వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా జాతీయవాద ప్లాట్ఫామ్స్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. సో మన బాధ్యతే ఎక్కువ, ఎందుకంటే మీరు జాతీయవాదులు ఈ ఛానల్ నిలబడాలని కోరుకుంటున్నటువంటి మనమే వీటిని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. అందరు యూట్యూబర్స్ చెప్పినట్టుగా నేను ఏదో ప్లీజ్ షేర్ చేయండి అని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అని అంటే అది మనకు తెలుసు కాబట్టి, మనం 10 మందికి తెలియజేయాలని అనుకుంటాం కాబట్టి. ప్లీజ్ డూ దట్. అండ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.